ప్రభు యొక్క బలలో ప్రవేశించుకోమనుకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నారండి. సమయంలో ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనకు మనకు మనల్ని మనం పరీక్షించుకుని, మనల్ని మనం విమర్శించుకుని, ప్రభు వల్ల ప్రభు వస్తాడు, తీసుకెళ్తాడని ఒకరోజు ఆకాశం మేఘరుడై మధ్యాకాశానికి ప్రత్యక్షమై తన కృపతో మనల్ని ఆ మేఘం మీద కొనిపోయి దేవుని రాజ్యమునకు పెండ్లి విందు ఇవన్నీ క్రీస్తు ఇస్తాడన్న శుభప్రదమైన నిరీక్షణతో ఈరోజు మనం బల దగ్గరికి వచ్చి ఉన్నాం. బలలో పాల్గొనకు మునుపు కొన్ని మాట మనం జ్ఞాపకం చేసుకుని శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమే బలలో మనం పాల్గొంటాం. సమయంలో మనం దేవునికి వాక్యాన్ని చూసినట్టే యెషయా గ్రంథము 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గలదానవై స్థాపింపబడదవు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరకు రానేరదు. కాబట్టి ఈ సంవత్సరం స్థానిక సంఘమైనటువంటి ఎల్షద్దై ప్రార్థన మందిరం ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది ఏంటి? భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని, భయమును దూరం చేసి, ఆయనకు కలువరి శిలువ ద్వారా మనలో ఉన్న భీతిని దూరం చేసి మనం చేసిన ఏంటన్నది 7 విషయాలు చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన నిత్యమైన కృపతో మనకు వాత్సల్యం చూపించాడు. రెండవదిగా నీ వైవేద్యపు నిందను అంటే మన యొక్క విధవరాలి యొక్క స్థితిని తీసేశాడు. 3 గొప్ప వాత్సల్యతో మనం ఏం చేశాడు? సమకూర్చాడు. 4 నీ బాల్యకాలపు సిగ్గును తీసివేశాడు. 5 విడవబడిన స్థితి నుండి విడవబడిన స్థితి, దుఃఖంతో కూడిన అనుభవం, ఇంకా మనుషులందరి చేత తృణీకరించబడినటువంటి స్థితిగతుల నుండి తిరిగి ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు. 7 6 ఆయన సమకూర్చిన ఏం చేశాడు? ఆయన విమోచన చేసిన వాడుగా, విమోచన కాలం చేసిన వాడుకుంటాడు. 7 మన యజమానుడిగా, మనకి యజమానుడు అంటే పరలోక భర్త అంటే యజమానుడిగా ఉంటూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి మనం ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం. ఈ ఆరాధన వర్తమానంలో మనం విన్నటువంటి మాట. ఇప్పుడు ప్రభు యొక్క బలలో ప్రవేశించమని మనం చూడబోయే మాట ఏంటంటే, భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానే. ప్రభు మాట్లాడుతున్న మాట, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదని ప్రభు మాట్లాడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రాదు. సో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు భీతిని దగ్గరకు రాకుండా ఆయన చేస్తున్నవి ఏమిటి అర్థమవుతుందండి? భీతి అన్నది నీ దగ్గరకు రాకుండా, ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా భీతి అనేది నీ దగ్గరకు రాకుండా, ఒకవేళ దాన్ని తొలగించేసి అసలు ఆ భీతి అనేది మరెన్నటికీ మన దగ్గరకు రాకుండా ఆయన చేస్తున్నవి ఏంటంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానిస్తామనుకు ప్రభు నడుపుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. దానికి ముంగట ఒక ప్రకటన, బయట శ్యామన్న గారి కిరణాన్ని కానీ ఉంటే ఒక డోర్ ఓపెన్ చేయి. కొద్దిగా ఉక్కబోస్తున్నట్టు ఉంది, ఎండగా ఉంది కాబట్టి. చలిగా ఉంటే ఓకే, ఎండగా ఉంటే ఒక డోర్ ఓపెన్ చేయి. సరే, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నిత్యమైనటువంటి కృపను కనపరిచి వాత్సల్యత చూపించగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, భీతి నీకు దూరంగా నుండును గాక అన్నారు. నా తండ్రి, భీతి మాకు దూరంగా చేయటం కొరకై మీరు మా ఎడల చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు. మేము మా జీవితంలో ఇటు కార్యాలు మా జీవితంలో జరుగుతున్నప్పుడు మీ ఎడల భయభక్తులు కలిగిన వారమై, దైవ భయం కలిగిన వారమై, మీ అందు పురుకొలుపు ఆసక్తి కలిగిన వారమై మేము జీవించడానికి సహాయం చేయమని, మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, బలలో పాల్గొనేటప్పుడు ఏదో పాల్గొంటున్నామని కాకుండా, ఏదో పాల్గొనాలని కాకుండా, యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకుని, మమ్మల్ని మేము సరి చేసుకుని, యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడం కొరకై సహాయం అనుగ్రహించి మహిమ పొందమని వచ్చి నీ ప్రధాన బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి ప్రభా. నీ యొక్క శరీరం నీ రక్తంలో వివేచింపుకోకుండా, జ్ఞానం లేకుండా అయోగ్యమైన రీతిలో పాల్గొంటే శిక్షావిధి కొరకన్నారు. అట్లు శిక్ష రాకుండా కూడా మీ రక్తం ధర్మములు కడిగి మొదటే మమ్మల్ని సమకూర్చి మీ యొక్క వనములు, మీ యొక్క దేహంలో తండ్రి మేము భుజించేటప్పుడు ప్రభా మీకు మహిమకరంగా, మాకు మేలుకరంగా ఉండినట్లు సహాయం చేయమని మరి ప్రభా ఎత్తబడే వాక్యం నీరు కట్టి ఫలించండి. నేనైతే బలహీనుండి, అయోగ్యమైన, నిష్ప్రయోజకమైన వాడిని, కింద కూర్చున్న నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వాక్యం ధ్యానిస్తానికి ఏమాత్రం అర్హత లేని వాడిని. క్షమించి రెండవ తీర్పులకు రాకుండా కాపాడి నీకు ఇష్టమైన మాటలు, నీ ప్రజలకు అవసరమైన మాటలు, వారి సమయాన్ని దొంగలించుకోకుండా
వారి హృదయాలకు అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పుడు పడదానంత విస్తారమైన సమృద్ధి అయిన మాటలు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే లేఖన భాగాలు రాయబడుతున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చిందండి? భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేరా. ఏమంటున్నాడండి ఆయన? భీతి నీ దగ్గరికి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రాదు. కాబట్టి భీతి అన్నది నీ దగ్గరకు రాకుండా ఆయన దూరం చేస్తున్న వాడిగా ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన భీతి నీ దగ్గరకు రాకుండా ఉంటుందని ఆయన ప్రమాణం చేస్తున్నాడు, తీర్మానం చేస్తున్నాడు. అయితే వాళ్ళ దగ్గరకు వస్తున్న మన జీవితాల్లో, ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభు వల్ల ప్రవేశించబోతున్నటువంటి మన జీవితాల్లో ఆయన కలువసిల యొక్క రక్తం ద్వారా ధైర్యాన్ని పొందుకునేటటువంటి మన జీవితాల్లోకి ప్రభు ఇస్తున్న ధన్యతలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి మాట చూసినట్లయితే రండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ఆయన భీతి నీకు దూరంగా ఉండి అది నీ దగ్గరకు రాదని చెప్పిన దేవుడు ఆ భీతిని తీసివేసి ఆయన మనకి కనపరుస్తున్న మాటలు కానీ ఆయన మన జీవితంలో చేస్తున్నవి ఏంటంటే కొన్ని విషయాలు చూడవచ్చు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలకి మనం యోగ్యులమా, ఆయన చేసే కార్యములు మన ఎల్ల చేసే కార్యములకు మనం అర్హులమా అని ప్రశ్నించుకోవాలి. దాంట్లో మొదటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం. మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుదును. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి మొదటి కోణం ఏమంటాడు? ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దుల్ని ఏర్పరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మనం, ప్రభు వల్ల పాల్గొనబోతున్న మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భీతి నీకు దూరంగా చేస్తానంటున్నాడు. ఆయన దూరంగా చేసి ఏం చేస్తున్నాడు? నీ సరిహద్దులను, నీకు సరిహద్దులు ఏర్పరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సరిహద్దులు ఎందుకు ఏర్పరచాలి చెప్పండి. తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ఎలాంటి వాడు చెప్పండి? తన మనసు అదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారము లేని, వాక్యం తెలీదా? మంచిదే. కాబట్టి తన మనసును అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు ప్రాకారం లేని పురము లాంటి వాడు, పట్టణం లాంటి వాడు. ఒక వ్యక్తి తన మనసును అదుపులో పెట్టుకోలేనప్పుడు, తన మనసు అంటే తన కోరికలు, తన ఆలోచనలు, తన ఉద్దేశాలు, తన ఇష్టాన్ని, తనకంటూ కలిగినటువంటి ఇష్టాలన్నిటిని కూడా క్రీస్తుతో సిలువ వేసుకుని, క్రీస్తుతో పాటు చంపివేసుకుని, క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చి, ఇకను జీవించేవాడు నేను కాదు నా ఎందున క్రీస్తే అన్న అనుభవంలో జీవించలేనటువంటి క్రైస్తవుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి మనలో ఉన్న భీతి భయం దూరం పరిచినప్పుడు కూడా ఇంకా మన జీవితము, ఇంకా మన అనుభవం, ఇంకా మన క్రైస్తవ జీవితంలో ప్రాకారము లేని పురములాగా తన మనసును అదుపులో పెట్టుకోలేని స్థితిలో, అంటే మన మనసును మనం అదుపులో పెట్టుకోలేకుండా, మన మనసుకి ప్రాకారం లేకుండా మనం జీవిస్తున్న అనుభవం ఉంటే, ప్రభు ఈ రోజు మాట్లాడుతాడు కదా, నీలో ఉన్న భయాన్ని తొలగించిన దేవుడే నీకు సరిహద్దులు ఏర్పరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు? ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుస్తాను. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఎవరికి సరిహద్దులు ఏర్పరుస్తున్నాడు? ఎవరికంటే తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. ఇప్పుడు సహజంగా మనం మందిరానికి వచ్చాం. నేను పదే చెప్పను, చెబుతున్నది అర్థం చేసుకోండి. మందిరానికి వచ్చాం. ఎంతమంది టీవీ చూసి అలవాటు అని చెప్పండి? టీవీ చూసి అలవాటు. మా ఇంట్లో అయితే టీవీ లేదు. టీవీ చూసి అలవాటు ఎంతమందికి ఉంది? సార్ టీవీ చూసి అలవాటు ఉంది కదా. రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా ఇంకా సీరియల్ చూసి అలవాటు ఎంతమందికి ఉంది? నేను చెప్పే మాట అర్థమైంది లేదు, తెలుగులో నేను చదువుతాను, ఇంగ్లీష్లో కదా. రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా ఇంకా సీరియల్ చూసి అలవాటు ఎంతమందికి ఉంది? బహుశా చేయకపోయినా ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. ఉండిద్దా లేదా? సరే, సీరియల్ చూడడం బ్రదరు అన్నవాడు, సినిమా చూసేవాడు కూడా ఉంటారు కదా, ఉన్నారా? ఇంకా దానికంటే ముందరకు ఒక అడుగు ముందరకేద్దాం. 5G 6G వచ్చినాయి కదా. సెల్ ఫోన్లో ఎంతమంది వ్యర్థమైన షార్ట్ వీడియోలు చూడరు? చూసేవాళ్ళేరా? ఇప్పుడు బల దగ్గర సరి చేసుకుంటారు. ప్రభా, నీవు నిత్యమైన కృప చేత కనపరుస్తూ నిత్యమైన కృప నాకు కనపరిచావు కాబట్టి ఇదిగో ఎప్పటి నుండి ఇది మొదలుకొని మనసును నేను అదుపులో పెట్టుకుంటాను ప్రభా అని ఓ తీర్మానం చేసుకుంటాను. మళ్ళీ వచ్చే వారం అసలు ఆ క్షణమే కాదు, ఆగడే కాదు,
ఇప్పుడు బలలో పాల్గొంటాము, బలలో పాల్గొనక మనకు నా మనసు దేవా నా మనసు సరైన విధానం లేదు, అది సరిహద్దుల చేత నిర్మించబడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మన మందిరం ఉంది, చుట్టుపక్కల మంచిగా ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కట్టి దానిపైన చక్కగా మనిషికి అందనంత హైట్లో కాంపౌండ్ వాల్ కడితే ఎవడైనా ఎక్కువ వస్తాడా? మీరు ఎప్పుడైనా జైలు గోడలు చూసారా? నేను వెళ్ళొచ్చా జైలుకి కాదండి, జైలు దగ్గరికి వెళ్ళి కొంతమంది కలిసి వచ్చిన అనుభవం కూడా ఉంది. ఎప్పుడైనా చూసారా జైలు గోడని? చూసారానా? ఓకే, అయితే దేవుని కొందనాలు. ఇంకా కాబట్టి జైలు గోడలన్నా ఎలా ఉంటాయి తెలుసా? మనిషి ఎక్కి దూకటానికి కూడా అందనంత స్థితిలో ఉంది. మరి ఆ జైలు గోడలు ఎట్లా ఉంటాయి? మెట్లు కట్టేసేసి ఎవడ పడితే వాడు ఉన్నంతకాలం ఉండి వెళ్ళిపోయేటట్టుగా మెట్లు కట్టి ఉండవు. అది ఎక్కడో ఎత్తుగా ఉండిద్ది, అది నునుపుగా ఉండిద్ది, అది మనిషి ఎక్కాలన్నా కానీ కష్టం. అంత కష్టతరమైనటువంటి ప్రాంతము జైలు. అవునా? ఎవరు ఎక్కలేరు. నేనేమంటానంటే ఈ లోకంలో ఒక తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా తాను శిక్షించబడటం కొరకే నిర్మించినటువంటి జైలు గోడ అంత ఎత్తులో ఉంటే మహోన్నతుడైన దేవుడు నిన్ను తన స్వరక్తం ద్వారా కడిగి నీలో ఉన్న భయాన్ని భీతిని దూరం చేసి నీకు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు నీ మనసు అదుపులో పెట్టుకోలేకుండా నీ మనసు ప్రాకారం లేని పట్టణం వలె ఉంటే దాన్ని కాపాడటానికి ఇంకా దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడు. అదే మనం ఏం చేయాలా? దాన్ని కాపాడుకొని ప్రయత్నించాలి. ఇప్పుడు ఆ గోడలే లేవనుకోండి, జైలుకి గోడలే లేదు, ఒక రూమ్ లాగా ఉంది. ఇప్పుడు దొంగలు ఏం చేస్తారు? ఒక్కడన్నా ఉంటాడా? పోలీసుల యొక్క డ్యూటీ ఏంటో తెలుసా? జైలు అధికారుల డ్యూటీ ఎవడైతే వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎత్తుకురావడమే సరిపోయింది. ఇక్కడ జైల్లో డ్యూటీ చేసే కంటే వాళ్ళని పట్టుకుని రావడానికే టైం సరిపోయింది. ఎందుకంటే ప్రాకారం లేనప్పుడు అంతే. ఒకటి అదే కాదు, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కోతులు ఎక్కువ వస్తాయి, కుక్కలు ఎక్కువ వస్తాయి, ఇంకా నక్కలు లేవు కదా, కోతులు కుక్కలు వస్తూ ఉంటాయి. వచ్చి ఏం చేస్తాయి? చూడు, మన ఇంటికి తలుపు లేదు, ద్వారం లేదు, ఇల్లు అయితే కట్టుకున్నాం, ఇంట్లోకి వచ్చేసి కోతులు ఏం చేస్తాయి? ఏది కావాలో అది తీసుకెళ్తాం. సార్ ఒక బెడ్రూమ్ తప్ప మిగతా రూములన్నిటికీ చుట్టూ గోడలు లేవు అనుకోండి, వాల్స్ లేవు, అప్పుడు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మనం ఏదన్నా బయట మంచం వేసి పడుకుంటే హాల్లో చల్లటి గాలి వచ్చింది, తట్టుకుంటావా? ఒక వ్యక్తి గమనించండి, నీకు గోడలు లేకపోతే నీ ఇంట్లో చల్లటి గాలి వస్తుంది, లేదా వేడి గాలి వచ్చింది. నీ ఇంటికి ద్వారం లేకపోతే కోతులు కుక్కలు వస్తున్నాయి. తర్వాత నీ యొక్క కాంపౌండ్ వాళ్ళ చుట్టుపక్కల నీకు దానికి ప్రాకారం లేకపోతే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఇంట్లోకి. దాన్ని కాపాడుకుంటూనే మనం చూడాల్సి వచ్చింది. అంటే ఒక ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఏది పడితే అది వస్తున్నప్పుడు ఏది పడితే అది రావడం ద్వారా ఏం జరుగుతుంది? మన ఇంటికి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుతుంది. మరి మన ఆత్మకి సరిహద్దులు లేనప్పుడు, మన ఆత్మ కాపాడబడలేనప్పుడు, మన ఆత్మకి ప్రాకారాలు లేనప్పుడు మరి ఇది ఎలా కాపాడబడాలి? అందుకే ఆయన అన్నాడు కదా, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని మనకు దూరం చేసేది, మన దగ్గర రాకుండా చేసిన ప్రభువే ఏమన్నాడు తెలుసా? ఏం చేయాలనుకున్నాడు? ఆయన మనకు సరిహద్దులు నియమించాలనుకుంటాడు. దేనికి సరిహద్దులు? మన ఆత్మకి. మన ఆత్మ చంచలమైనదిగా, మన ఆత్మ నికరమైనది లేనిదిగా, మన ఆత్మ స్థిరత్వం కలిగినది లేదుగా, మన ఆత్మ అటు ఇటు వెళ్ళొచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. కాబట్టి అంటే అటు ఇటు అంటే లోకంలో పాపం వైపు కూడా వెళ్ళొచ్చే మన ఆత్మ కలిగి మనం ఉన్నాం. కాబట్టి మన ఆత్మకి సరిహద్దులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ఆత్మకి సరిహద్దులు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీర్మానం చేసుకోండి, ప్రభా ఈ రోజు నుండి సినిమా చూడండి, టీవీ చూడండి, ఫోన్లో వ్యర్థమైన వీడియోలు చూడండి, అన్ని తీర్మానాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఫోన్ కనెక్ట్ అయిపోతాం, అదే టీవీ. రేపు పొద్దున్న వస్తే 9ంటికి వచ్చే సీరియల్ చూడాలి, 10ంటికి వచ్చే సినిమా చూడాలి, సాయంత్రానికి వచ్చే యూట్యూబ్లో వచ్చి అన్నీ చూసుకోవాలి కదా. ఏమంటావు? అన్న ఊరిని వాక్యం చూడటానికి యూట్యూబ్ ఆన్ చేసేవాళ్ళం. నువ్వు దేని చూడటానికి ఆన్ చేస్తున్నావో ఆయనకు తెలుసు, మాకంటే కూడా. అంటే మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవాలి. ఇది వద్దు అనుకుంటున్నాము, కానీ దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. ఇది చేయకూడదన్న తర్వాత దాన్ని ఎందుకు చేస్తున్నాం? ఇది వద్దు అనుకున్న తర్వాత దాన్ని ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మన మనస్సును మనం అదుపులో పెట్టుకోలేకపోతున్నాం, దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. అందుకే మహోన్నతుడైన దేవుడు అంటాడు కదా, ఆయన తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని తొలగించి మనకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన మనం చేయాలనుకున్న మొదటి కోణం ఏంటంటే మన ఆత్మ ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి మన ఆత్మ సరిహద్దులు లేని ఆత్మగా ఖాళీగా ఉంటూ లోకంలో అటు ఇటు తిరిగేటటువంటి ఆత్మగా ఉంది. కాబట్టి సగం దేవుల్లో సగం లోకంలో ఉంటుంది. కాబట్టి మన ఆత్మని స్థిరపరిచి దేవుల్లో పరిపూర్ణమైన విధానంలో మన ఆత్మని స్థిరపరచడం కొరకై ఆయన మన ఆత్మకి, మన క్రైస్తవ జీవితానికి, మన విశ్వాస జీవితానికి సరిహద్దులు వేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ సరిహద్దులు లేని అనుభవం నీకుంటే
ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్న నీకైనా నాకైనా మన ఆత్మ స్థిరత్వం లేకుండా, మన ఆత్మ సరైన విధం లేకుండా దేవుళ్ళో ఉంటూ కూడా లోకం వైపు, పాపం వైపు, లోకాశల వైపు వెళ్ళిపోయి మరలా మన దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకుని మరలా వెళ్ళిపోయి నీ ఆత్మను నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతావు, నీ ఆత్మను నువ్వు స్వాధీనపరచుకోలేకపోతావు, నీ ఆత్మను నీ విధానంలో జాగ్రత్తగా పట్టుకునే దాన్ని దారి తప్పకుండా కాపాడుకోలేకపోతున్నావు అంటే ఈరోజు దేవుడు మనకు సరిహద్దులు వేయాలి. మన ఆత్మ నువ్వు ఆ స్థితిలో ఉండవంటే దేవుడి నీ ఆత్మ సరిహద్దులు వేయాలి. ఈరోజు ఎలాంటి ఆత్మ కలిగి సరిహద్దులు లేని ఆత్మీయ జీవితంతో మనం వచ్చి, కాపుదల లేని ఆత్మీయ జీవితం, కాపాడుకోలేని ఆత్మీయ జీవితం, కంట్రోల్ చేసుకోలేనటువంటి ఆత్మీయ జీవితంతో వచ్చి బల్లలో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. మనం ఏం తెచ్చుకుంటాం? దేవుని తీర్పుని. నీ మనసు ఎంతకాలం అదుపులో పెట్టుకోలేవు. పౌలు అంటాడు, దినదినము నేను చనిపోతున్నా, క్రీస్తు యేసులో జీవించుతున్నా. కారణం ఏంటి? తన శరీర కోరికలు కానీ, తన ఆశలు కానీ, తన ఇష్టాయిష్టాలు కానీ చంపుకుని, తన ఆత్మీయ కోరిక, తన ఆత్మలో పుడుతున్నటువంటి లోకానుసరమైన కోరికలన్నిటిని చంపుకుని పౌలు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. అంటే తన ఆత్మకి సరిహద్దులు అనేవి వేయబడుతూ వచ్చి తనలో ఉన్న కోరికలన్నీ చనిపోతూ వస్తున్నాయి. ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో, ప్రభు వల్ల పాల్గొనే మన జీవితాల్లో ఏవేవైతే మన నుండి చనిపోవాలో, వేటికైతే సరిహద్దులు అవసరమో, మనం కలిగి ఉండాలనుకున్నా, ప్రభు రక్తం ద్వారా ప్రభు మనం కడిగి మన సరిహద్దులు వేయాలనుకున్నా, ఏదైతే మనం దారి తప్పిపోయి, ఏదైతే దూరం కలిపోతూ దేవుని విడిచిపెట్టి ఆయన సరిహద్దులు లేకుండా పాపంలో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చామో, ఈరోజు తిరిగి ఆ ఆత్మీయ జీవితానికి ఆయన సరిహద్దులు వేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి సరి చేసుకుంటే ఆయన సరిహద్దులు వేస్తాడు. ఆయన సరిహద్దులు వేసేవాడు కొంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్టు దేవుని వాక్యము? ప్రభు అన్నాడు కదా, ప్రశస్తమైన రత్నములతో నువ్వు మనసును అదుపులో పెట్టుకునే నీ మనసుకి, నీ ఆత్మీయ జీవితానికి, నీ విశ్వాస జీవితానికి, నీ ప్రవర్తనకి, నీ ఉద్దేశానికి ఆయన ఎలాంటి కట్టడంతో కట్టాలనుకున్నాడు, ఎలాంటి విధానంలో సరిహద్దులు వేయాలనుకున్నాడు అంటే ప్రశస్తమైన రత్నములతో. చూడండి, మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎలా కట్టుకుంటాం? ఎలాగ దేంతో కడతాం? సహజంగా రాళ్లతోనూ, గ్రానైట్తోనూ, రాళ్లతోనూ, సిమెంటు, ఇసుక, తర్వాత డస్ట్, ఇవన్నీ వేసి మనం కట్టుకుంటాం. కానీ ఆయన మన ఆత్మీయ జీవితానికి ఎలా కట్టాలనుకుంటాడు తెలుసా? ప్రశస్తమైనటువంటి రత్నములతో, విలువ కలిగిన రత్నములతో, వెలగలిగినటువంటి రత్నములతో, శ్రేష్టకరమైన రత్నములతో మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి సరిహద్దులు వేసి కాపాడాలనుకుంటున్నాడు. అలా ప్రభు కాపాడాలంటే ఎక్కడైతే మనం దారి తప్పిపోయినాం, మన మనసుని ఎక్కడైతే అదుపులో పట్టుకెళ్ళక దూరం వెళ్ళిపోతూ వచ్చావు దేవుళ్ళ నుండి, దాన్ని సరి చేసుకోవాలి. బల దగ్గర నువ్వు సరి చేసుకుని బలలో పాల్గొంటే, సరి చేసుకుంటేనే బలలో పాల్గొంటాను దేవుడు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు, నీకు సరిహద్దులు నేను వేయాలని పట్ల ప్రశస్తమైన రత్నంతో నువ్వు సరి చేసుకుంటే చాలు. నా ఆత్మీయ జీవితంలో సరిహద్దులు మన ఆత్మకి, మన ఆత్మను అదుపులో పెట్టుకోలేని మన ఆత్మకి, ప్రాకారం లేని మన ఆత్మీయ జీవితానికి ఆయన సరిహద్దులు వేసి మనల్ని కాపాడి, ఆత్మ అగ్ని ఆరదు పురుగు చావదనే ప్రాంతానికి వెళ్ళకోకుండా నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి ఆయన సరిహద్దులు వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సరిహద్దులు నీకు కావాలంటే సరి చేసుకోవాలి. మన దగ్గర నీ ఆత్మీయ జీవితం, ఆత్మ ఇంపార్టెంట్. మనం తప్పు చేస్తే గద్దించేదేంటి? ఆత్మే. నువ్వు పొరపాటు చేస్తే గద్దించేదేంటి? ఆత్మే. అదే ఆత్మ నీతో మాట్లాడుతుంది. అదే ప్రభు తన పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిత్యమైన కృపతో చూపించాలని, కృప చూపించి నీలో ఉన్న భీతిని, భయాన్ని దూరం చేయాలనుకున్న ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మకి సరిహద్దులు అవసరం. ఇప్పటి వరకు ఆత్మీయ జీవితం సరిహద్దులు లేక సగం సినిమా, సగం టీవీలు కానీ, సగం సీరియల్స్లో కానీ, ఇంకా సగం సెల్ ఫోన్లో అపవిత్రమైన వీడియోస్ చూసి, వ్యర్థమైన వాటి వైపు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని కుంటి చేసుకున్నావు. ఆ దిగసారిపోయి పాడు చేసుకున్న ఆత్మీయ జీవితాన్ని ఈరోజు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు నింపుతాడు, సరిహద్దులు వేస్తాడు. అప్పుడు నువ్వు బలలో పాల్గొంటాను కూడా యోగ్యురాలి. ఒకవేళ అలా కాకుండా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటా, నువ్వు చెప్పేది నాకేంటి, నువ్వు బలలో పాల్గొంటే ఒకరోజు మరణం తథ్యం. అది ఆత్మకి గుర్తుంచుకో. ఇది మొదటి కోణం. రెండవ కోణం, ఆయన తన కలువరిశిలో రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని, భయాన్ని దూరం చేసి మనకు ధైర్యాన్ని ఇచ్చి మనకు చేయాలనుకున్న కార్యం. మొదటి కార్యం ఏంటి? ప్రశస్తమైన రక్తంతో మనం కట్టాలనుకుంటున్నాడు. రెండవ కార్యం ఏంటి? ఆ ప్రశస్తమైన రక్తంతో మన సరిహద్దులు కట్టాలనుకుంటున్నాడు. రెండవదిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను చెప్పండి నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, నీలాంజనములతో అంటే అర్థం ఏంటి?
వైఢూర్యముతో. ఏంటి? వైఢూర్యం. ఇక్కడ మనం ప్రభు అంటున్నాడు కదా, నేను కట్టాలి, ఒకటి నీ సరిహద్దులు నేను ఏర్పరుస్తున్నాను నీ ఆత్మకి. నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు, రక్షణ పొందిన, మార్మోస్ పొందిన, బాప్తిసం తీసుకున్నా, నీ ఆత్మీయ జీవితం అన్నది స్థిరత్వం కలిగిందిగా, నిఖరమైనదిగా లేదు. ఎందుకంటే లోకంలో, పాపంలో, శరీరాశుల్లో కూలిపోతూ ఉంది. కానీ ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని సరిహద్దులు వేయాలనుకుంటున్నాను అన్నాడు. నీలో, నీ కొరకే కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నీలో ఉన్న భయాన్ని, భీతిని దూరం చేసిన దేవుడు ఈ రోజు నీ ఆత్మకి సరిహద్దులు వేయాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కడైతే ఆత్మకి సరిహద్దులు లేని జీవితం ఉందో సరి చేసుకోవాలి మన దగ్గర. రెండో కోణం, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఆయన నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. వైడూర్యముతో ఆయన నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు, వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన ద్వారా కట్టబడితే ధన్యత, ఆయన ద్వారా కట్టబడినటువంటి అనుభవాలు అవసరం. కానీ ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వల్ల పాల్గొనబోతున్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, ఆయన నిన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉండటం? ఆయన నిన్ను కడతానంటున్నాడు, నీకు సరిహద్దులు ఏర్పరుస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మన సరిహద్దులు లేవు, మనం ఆత్మీయంగా కట్టబడినటువంటి అనుభవం లేదు. అందుకంటాడు కదా యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఏమంటున్నాడు యేసు ప్రభువారు చెబుతున్న మాట? నా తండ్రి, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఏం చేస్తున్నాడు? పారేస్తాడు. ఫలించు తీగ మరి అధికంగా ఫలించాలని పనికిరాని తీగలన్నిటిని కూడా తీసివేస్తున్నాడు. ఇక్కడ అర్థం ఏంటి? అంటు కట్టబడినటువంటి అనుభవం, కట్టబడినటువంటి అనుభవాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఒకటి చూడండి, కట్టబడిన అనుభవం ఏంటంటే తాళ్ళుతో వేసి కడుతున్నాడు అని కాదు. ఒక మాట చెబుతా చూడండి. ఒక ద్రాక్షావల్లి కొండ గుణ లక్షణం ఏంటి తెలుసా? ఒక ద్రాక్షావల్లి ఎలాంటి ద్రాక్షావల్లి తెలుసా? ద్రాక్ష తీగ కొండ ఘనత ఏంటి తెలుసా? ఏంటి ఆ ఘనత అంటే, ద్రాక్ష తీగ కొంత పచ్చగా ఫలిస్తూ వచ్చిన తర్వాత, పెరుగుతూ వచ్చిన తర్వాత ఎక్కడైనా దాంట్లో జీవాన్ని కోల్పోయి అది ఎండిపోతే, ఆ ఎండిపోయిన దాని నుండి కొద్దిగా పచ్చదనం ఉండాలి లోపలికి మనం కట్ చేస్తే మరలా అది తీగ పాకుకుంటూ వెళ్ళిపోయింది. దానికి ఉన్న ధన్యత, అది ద్రాక్ష తీగకుండా ధన్యత. అంటే అర్థం ఏంటి? మన జీవితాల్లో ఆయన మనల్ని కట్టాలంటే మనం కట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వైడూర్యంతో ఆయన మనం కట్టాలంటే, వైడూర్యం యొక్క అనుభవం ఆయన మనం కట్టుకుంటూ రావాలంటే మనం ఏం చేయాలా? మనలో కట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా మిషన్ కుట్టారా? కుట్టిన వాళ్ళు ఉంటారు, మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పలేండి ఏమంటాడో అని. మిషన్ కుట్టేటప్పుడు ఏం చేస్తాం మనం? చక్కగా క్లాత్ తీసుకుంటాం. ఫస్ట్ నీట్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఏం చేస్తాం? పాడైపోయిన క్లాత్ని తీసుకొచ్చి కుట్టుకుంటామా? మంచిగా ఉన్న క్లాత్ని తీసుకుంటాం. దాన్ని ఏం చేస్తాం? చక్కగా కట్ చేస్తాం. ఏ రూపము కావాలో ఆ రూపం కొరకే కట్ చేస్తాం. ఎందుకు కట్ చేస్తున్నాము? మనకు కావాల్సిన రూపం దాని నుండి రావాలి కాబట్టి మనం కట్ చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనం కట్టాలంటే మనం కట్ చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అప్పుడు ఆయన స్వరూపంలోకి, ఆయన రూపాంతరంలోకి, ఆయన అనుకున్నటువంటి రూపంలోకి నువ్వు కట్టబడతావు. ఆయన అనుకున్న రూపంలో కట్టబడాలంటే కట్ అయిపోవాల్సినవి కొన్ని ఉంటాయి, కట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కానీ మనం కట్ చేసుకోలేం. ఈ లోక మాలిన్యంతో, లేదంటే ఈ లోక స్నేహం ఉండిద్ది, దాన్ని కట్ చేసుకుంటామా? కట్ చేసుకోలేం. పైపెచ్చి ఏమంటాం? అన్న వాళ్ళు కూడా మన క్రిస్మస్కి వస్తారు, జనవరి 1కి వస్తారు, వాగ్దానాలు తీసుకుంటారు, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదన్న. అట్టేట నేను చెప్పేది ఏంటంటే, ఆ అలవాట్లు, ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, అవి మనం తెగింపుతో కూడిన విధానంలో కట్ చేసుకుంటే దేవుడు మనల్ని ఆత్మీయంగా కడతాడు. కానీ మనం కట్ చేసుకోలేమే. మనం వాటిని కట్ చేసుకోవడానికి ఇష్టపడం. చాలామంది ఏమంటారు? చాలామంది చెప్పేది ఏం తెలుసా? అనేక కోణాల్లో చూసినట్టయితే ఈశాన్యం వల్ల నీళ్ళు వేయాలి, బోర్ వేయాలి. ఏమల్ల వేయాలా? ఈశాన్యం వల్ల. ద్వారం ఎటు పెట్టాలా? తూర్పు వైపు ద్వారం పెడతారు, సూర్యుడు కనపడాలి. పొద్దున్నే లేకగానే సూర్యుడు ఇంట్లో పడాలి, సూర్యకిరణాలు. కిచెన్ ఎటు పెడతారు? ఆగ్ని వైపు పెడతారు. ఇంకా ఇవన్నీ ఏంటి మరి కాక ఇంకేమన్నా? అసలు క్రీస్తులో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పౌలు చెబుతున్న కూడా ఏంది? అన్నిటికీ సిలువ వేయబడ్డారంటే అర్థం ఏంటి? అన్ని చచ్చిపోయినాక ఇక మనం కాదు, క్రీస్తే ఉన్నట్టు. ఇంకా మనం సూర్యుడు మన ఇంట్లో ఎందుకు పడాలా? నీతి సూర్యుడే మన ఇంట్లో ఉంటే, నీతి సూర్యుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ సూర్యుడు వచ్చి పడాలి. ఆ సూర్యుడు పడినంత మాత్రం బల్లులు నీ ఇంట్లో ఉండవా? ఆ సూర్యుడు పడినంత మాత్రం నీ ఇంట్లో కష్టాలు అనుకుంటాయా? ఆ సూర్యుడు నీ ఇంట్లో పడినంత మాత్రం నీకు శ్రమలు లేకుండా పోతాయా? మన ఈ యొక్క ఆచారాలు ఇంకా పోలా.
ఇటు ఇల్లు కట్టామంటే ఖచ్చితంగా సూర్యుడు మందిరంలో పడాలి, లేదా సూర్యుడు మన ఇంట్లో పడాలి. కిటికీ ఖచ్చితంగా ఈ పక్కన ఉండాలి. ఆగ్నేయ వైపు ఏమో మంట మండుతూ ఉంటుంది కాబట్టి కిచెన్ ఉండాలి. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆచారాలు. ఈ ఆచారాల్లో ఉండే ఇంకా చాలా మంది బయటికి రాలేకుండా, అందుకే దేవుడి ద్వారా కట్టబడతల్లా. ఈ వ్యర్థమైన ఆచారాల నుంచి మనం బయటికి రావాలి. ఈ వ్యర్థమైన అలవాట్ల నుండి, ఈ వ్యర్థమైన పనికిమాలిన దేవుడు క్రీస్తుతో కూడా సిలువేసినటువంటి ఈ అనుభవాల నుండి మనం బయటకు వచ్చారు. వీటి నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మనం రావు. ఎప్పుడైనా పెళ్ళైతే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ పెళ్ళైతే ఏం చేస్తారు? పసుపు తీసుకుంటాం. నేను ఒకసారి సేవ చేస్తున్నప్పుడు ఒకరి కుటుంబీకుల్లో వివాహం జరుగుతూ వచ్చింది. మినిస్ట్రీకి వెళ్ళాం. వివాహం అయితే ఒక పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇచ్చారు. పెళ్లి కార్డు ఇచ్చి అన్నారన్న అనౌన్స్మెంట్ చేయాలి. సరే పెళ్లి కార్డు ఇచ్చారు కదా, ప్రార్థన చేసి తీసుకున్నాం. అనౌన్స్మెంట్ చేయడానికి ముందర పెళ్లి కార్డు చూడంగానే దానికి 4 పక్కల పసుపు అంటించాం. ఏముంది? 4 పక్కల పసుపు అంటించాం. సరే పైన కదా అని లోపల తీర్చితే లోపల కార్డు కూడా పసుపు అంటించింది. పసుపు అంటిస్తే జరిగేది ఏంటి? మంచి జరిగిద్ది అంట. పసుపు అంటించకపోతే మంచి జరగదా? నా పెళ్లికి నేను అసలు పెళ్లి కార్డు కాదు, పసుపు కాదు కదా, కార్డులు పంచడానికి కూడా టైం చాలు. మరి దేవుడు నాకు మంచి చేయలేదా? అంటే ఇంకా చాలా ఆచారాలు ఉండవు. పితృపారంపరంగా పూర్వ దినాల నుంచి మన పితృల నుండి సంప్రాప్తి అవుతున్నటువంటి ఆచారాలు ఇంకా మనం కొనసాగుతున్నాం. అది కొనసాగుతూనే ఇంకా దేవుని బిడ్డలమే రక్షించబడ్డాం, మార్మస్ పొందాం, బాప్తిసం పొందామని చెప్పి బలలో పాల్గొనడానికి యోగ్యులు అనుకుంటాను. అందుకే అలా అనుకునే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కట్టాలి, నేను అనుకున్న రీతిలో నువ్వు కట్టబడలేదు, నేను ఊహించిన రీతిలో నువ్వు కట్టబడలా, ఇంకా నీలో లోకం ఉంది, ఇంకా నీలో లోకానుసరమైన ఆచారాలు అలవాట్లు ఉండి వాటి నుండి నేను కట్టుకోవాలని ఇష్టపడుతున్నాను. సో వాటి నుండి నువ్వు కట్టబడాలంటే వాటిలో నుంచి ఫస్ట్ నువ్వు బయటికి రావాలి. ఏం చేయాలా? వాటిలో నుండి బయటకు వచ్చేయాలి. వాటిలో నుంచి బయటికి రావాలంటే ఏవైతే వెనకుండయో వాటిని మర్చిపోవాలి. అప్పుడు వాటిలో నుంచి నువ్వు బయటకు వచ్చినట్టు, వాటిలో నుంచి బయటకు వచ్చినట్టు. ఇంకేం చేస్తాం? మన సండే కూడా జరిగింది ఒక సంఘాసన. సండే కదా, ఫస్ట్ తారీఖు ఫోటో దిగేటప్పుడు అంటే ఇటు పక్కన ఉండాలక్క, చెప్పు సుబినమ్మక్క. ఫోటో దిగేటప్పుడు పురుషుడికి స్త్రీ అటు పక్కన ఉండాలా, ఎడం పక్కన? కుడి పక్కన ఉంటే నష్టం ఏమైనా వచ్చిద్దా? ఏదో ఆ టైంకి ఏదైనా ఫోటో దిగుతున్నారనుకో, అటకదు ఎడం పక్కన, ఇటు పక్కన. ఈ లోపు 2 షాపులు పోయినాయి, బ్యాంకులో ఉన్న డబ్బులు పోయినాయి, ఇంట్లో బీరువాలో ఉన్న వస్త్రాలు పోయినాయి, నగలు పోయినాయి. పాపం అన్నీ పోయి ఇవన్నీ పోగొట్టుకుని పేదోళ్ళలాగా ఇప్పుడు మందిరంలో కూర్చున్నారు. ఇంతేనా? ఇవన్నీ ఒక ఆచారాలు, ఇవన్నీ ఒక అలవాట్లు. అంటే ఫోటోల గురించి కాదు నేను అంటుంది. ఎగ్జాంపుల్ ఇంకా మనలో చావనే చాలా ఉండే, అట్లని మిమ్మల్ని కాదు అంటుంది. మీరు మళ్ళీ నన్ను అంటున్నాడని చెప్పి ద్వేషంగా మందిరం రావటం అనేది. అక్కడ చాలా ఉంది. మన జీవితాల్లో మనం కట్టబడాల్సింది చాలా ఉంది. మనం కట్టబడింది తక్కువ, ఆత్మీయ జీవితం కట్టబడాల్సింది ఇంకా చాలా ఉంది. ఆత్మీయ జీవితాన్ని మనం ఎందుకు కట్టుకోలేకపోతున్నాం? ఇంకా చాలా విశ్వాస క్రైస్తవ జీవితాన్ని ఎందుకు కట్టుకోలేకపోతున్నాం అంటే మనలో ఇంకా లోకం ఉంది. అది జస్తే గానీ మనం కట్టుకోలేము మన ఆత్మీయ జీవితాన్ని. ఆ లోకం అనేది మనలో నుండి చనిపోవాలా, లోకం అనేది మనలో నుండి వెళ్ళిపోవాలి. ఇప్పుడే మన ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడి, అది కట్టబడలేనప్పుడు నువ్వెంత బల్లలో పాల్గొన్నా, ఎవడు అయోగ్యంగా బల్ల ప్రభు యొక్క శరీరం తిని ప్రభు యొక్క రక్తం త్రాగును వేచంపక ఎవడైతే బలలో పాల్గొన్నో వాడు శిక్షావిధికే. దేనికి? శిక్షావిధి కొరకే. మనం ఇంత చేసినా, ఇంత రక్షణ పొంది, మార్మోస్ పొంది, ప్రార్థన జీవితం ఉండి బలలో పాల్గొన్నా, ఇంకా ఆ చచ్చిపోవాల్సిన ఆచారం చనిపోయినప్పుడు నువ్వు కట్టబడలే. ఇంకా ఆయన అనుకున్న రీతిలో, ఆయన కట్టాలనుకున్న రీతిలో, ఆయన ఏ రీతిలో అయితే నువ్వు కట్టబడి ఉండాలనుకున్నావా, కట్టబడాలని ఆయన ఉద్దేశం కలుగుండా ఆ రీతిలో నువ్వు కట్టబడాల. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని చూడండి, నేను నీలాంచి సముద్రం అంటే వైడూర్యంతో నేను కట్టుదును. ఆయన కడతాను అంటున్నాడంటే నువ్వు కట్టబడలేదని అర్థం. ఆయన సరిహద్దును ఏర్పరుస్తున్నాడంటే సరిహద్దులు లేవని అర్థం. అక్కడ ఈ రోజు మన క్రైస్తవ జీవితంలో ఏవైతే మన ఆత్మకు సరిహద్దులు లేవో, ఏవైతే మన క్రైస్తవ జీవితంలో ఇంకా లోకాచారాల చేత నింపబడి మన జీవితాల్లో, మన అనుభవాల్లో మనం కట్టబడుకోకుండా అణిచివేస్తున్న అనుభవాలు ఉంటాయో వాటి నుండి ఈరోజు బయటకు వస్తే, కలువరిశిలువ దగ్గరకు వచ్చి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి బయటకు వచ్చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నేను కడతాడు. దానికి ఒక మాట చెబుతాడు. ఒక వ్యక్తి పిడికిడి విత్తనాలు, కొన్ని విత్తనాలు తీసుకెళ్లి జల్లటానికి చేలోకి వెళ్ళాడు. పొలంలో కొన్ని విత్తనాలు జల్లుతున్నాడు. ఫస్ట్ విత్తనం ఎక్కడ పడి? కొన్ని ఫస్ట్ అనుభవం ఉన్న విత్తనాలు ఎడబండి, త్రోవ పక్కన పడి, మరికొన్ని రాతి నిలబడి, మరికొన్ని ముళ్ళ పదులు పడి, మరికొన్ని
సరే ఇప్పుడు చూడండి, త్రోవ పక్క బండి ఏమో అప్పుడే చచ్చిపోయి కాకులో ఎత్తుకి వెళ్ళిపోయింది. రాతి నేల బండి విత్తనాలు కొంత పెరిగినట్టు పెరిగినాయి, కానీ కింద వేరు లేనందున రాయి ఉన్నందున ఫలించాలి. మూడో విత్తనం ఏంటి? మూడో అనుభవం ముళ్ళ కంచెలో పడింది. విత్తనం ఎలాంటిది? మంచినీళ్ళ పడినా పైన ముళ్ళు ఉన్నాయి, అది ఎదగాలన్నా ఎదగడానికి అవకాశం లేదు. ఎందుకని? ఆ ముళ్ళు అణిచివేస్తాయి. ఈరోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. చాలా మంది పొల దగ్గరకు వస్తున్న వారి జీవితాలు అలాగే ఉన్నాయి. నువ్వు ఆత్మీయంగా దేవుడు నిన్ను ఎదిగించాలనుకున్నా, నిన్ను ఆత్మీయంగా ఒక మెట్టి ఎదిగించాలని దేవుడు ఉద్దేశిస్తున్నా, నీకున్న ఆచారాలు, నీకున్న అలవాట్లు, నీకున్న కట్టుబాట్లు ఇంకా నిన్ను అణిచివేస్తూ దేవుని ద్వారా నువ్వు కట్టబడుకోకుండా చేస్తున్నాయి. దేవుని ద్వారా నువ్వు కట్టబడుకోకుండా చేస్తున్నాయి. నువ్వు దేవుని ద్వారా కట్టబడే స్థితిలోకి రాకుండా నీకున్న ఆచారాలు, అలవాట్లు, పద్ధతులే నేను అణిచివేసి నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళలేకుండా, దేవుడు ఊహించిన రీతిలో నువ్వు కట్టబడుకోకుండా, దేవుడు కోరుకున్న రీతిలో ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడుకోకుండా అణిచివేయబడుతున్నావు. అలా అణిచివేయబడి బలలో పాల్గొంటే ఇక మనమే అణిచిపోతాం. ఒకరోజు మనమే దేవుని రాజ్యం నుంచి బయటికి నెట్టివేయబడి నరకంలోకి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు కదా, అలాంటి అనుభవం రాకూడదు కదా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మన యేళ్ళలో ప్రేమ కలిగిన దేవుడు. యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మొదటి యోహాను రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమ స్వరూపి. క్షమించండి, ఆయన ఎలా ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, ఆయన ఎలాగైతే ప్రేమను కనపరుస్తున్నాడు, అదే ప్రభు ఈ రోజు కూడా మన మీద ప్రేమను కనపరిచి ఆయన బల దగ్గరకు వచ్చిన మనతో మాట్లాడుతున్నాడు కదా. ఏమని? నేను నిన్ను కట్టుదును, నేను నిన్ను కట్టాలి. ఇప్పుడు నీ జీవితం నా జీవితం చూడగా దేవుడు చూస్తున్నప్పుడు ఏమంటుంది? సరిగా లేదు, అది కట్టబడాలి. ఆ కట్టబడటం కొరకై దేవుడు వైడూర్యంతో, ఇప్పటిదాకా మనం కట్టుకుంది ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లతో మనం కట్టుకుంటూ వచ్చాం మన జీవితం. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు నేను వైడూర్యంతో కట్టాలని ఇష్టపడుతున్నా, నీలాంజనంతో వైడూర్యములతో నేను నిన్ను కడతానని ప్రభు ద్వారా అలా కట్టబడాలంటే మొదట మనల్ని అణిచివేసే ఆచారాల నుండి ఈ రోజు నుండి విడుదల పొందాలి. అవి అలాగే పెట్టుకున్న బలలో పాల్గొంటే, కుడి వైపున ఎడమ వైపు నుంచో దాన్ని ఎక్కడ పెట్టు, కిచెన్ ఆగ్నిలో ఉండాలి, ద్వారములేమో సూర్యుడి వైపు ఉండాలి. ఇలాంటి ఆచారాలు తీసి ఏ దిక్కుల్లో కట్టుకున్నా నీకు దిక్కు అంటూ దేవుడే. ఏ దిక్కులోనూ ఉండా. ఇప్పుడు చూడండి, ఇర్మియా జిగటగల గుంటలో వేయబడ్డాడు. మరి ఆ గుంటలో వేయబడ్డవాడికి దిక్కు ఎక్కడ ఉన్నాడు? నలుమూల కప్పి వేయబడి ఉంది కదా, చుట్టూ గోడలు ఉన్నాయి కదా. మరి ఆయనకి దిక్కు ఎవరు ఉన్నారు? ఆయనకు సూర్యుడు ఎటువైపు ఉన్నాడు, ఆగ్ని ఎటువైపు ఉంది, ఎటువైపు ఉంది? దేవుడే. మనకి ఇంటి సరిహద్దులని కాదు, ఏ విషయాల్లో అయినా మనకు దిక్కు ఎవరంటే దేవుడే. సో ఈరోజు మన జీవితంలో గమనించాల్సిన రెండో కోణం, ఆయన నిన్ను నీలాంఛనంతో అంటే వైడూర్యంతో కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, ఆయన నీకు నీ ఆత్మకు సరిహద్దులు వేయాలని ఇష్టపడుతున్నాడు. రెండు, నిన్ను వైడూర్యంతో కట్టాలని ఇష్టపడుతున్నాడు. అలా దేవుని ద్వారా సరిహద్దులు వేయబడి, అలా దేవుని ద్వారా కట్టబడాలంటే మనం కట్టబడటానికి, సరిహద్దులు ఏర్పరచబడటానికి ఏవైతే మన జీవితంలో దేవునికి అడ్డుగా వస్తున్నాయో వాటిని సరి చేసుకుంటే ఆయన సరిహద్దులు వేస్తాడు, ఆయన కట్టేవాడుకుంటాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దారండి. మూడో మాట త్వరగా ముగించి వేస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. చాలా. కాబట్టి మూడో మాట, నీవు నీతి గలదానిపై స్థాపించబడదు. ఇక్కడ రాయబడిన మూడో కోణం ఏంటండి? నీవు నీతి గలదానిపై స్థాపించబడదు అంటే ఆయన కలువసుల యొక్క రక్తం ద్వారా మనలో ఉండే భీతిని, భయాన్ని దూరపరిచినా ఇంకా మనం ఏ అనుభవం ఉంటున్నాం? క్షమించండి, దూరపరిచి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నీతి గలదానిగా స్థాపించాలని ఇష్టపడుతున్నాడు. అంటే మనం ఎలా ఉండట్టు? ఇప్పుడు మనం నీతిగా ఉంటే ఆయన నీతి గలదానికి నేను స్థాపిస్తానని అంటాడా? చూడండి, ఎప్పుడు కూడా వాక్యం ఒక కోణంలోనే మనం చదవకూడదు. నువ్వు నీతి గలదాన్ని స్థాపించబడతావు అంటే, అమ్మో నేను నీతితోనే ఉంటానేమో, అలాగే స్థాపించబడతాను అనుకుంటున్నావేమో. మనం అలా లేమని అర్థం. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు అర్థమైంది. నువ్వు నీతి గలదానిగా స్థాపించబడతావు అంటే అనుభవం అప్పటిదాకా లేదు, అనుభవంలోకి రాలేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమిటంటే, నీవు నీతి గలదానిపై స్థాపించబడేదేవు. నీవు ఏ నీతితో స్థాపించబడేదేవు అంటే, యేసు ప్రభువు అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడు. అంటే ఆయన నీతితో నువ్వు స్థాపించబడుతున్నావు. నీ స్వనీతి అన్నది చచ్చిపోవాలి. నీ నీతి అన్నది మురికి గుడ్డ లాంటిది. నీ నీతి క్రియలని మురికి గుడ్డ లాంటి. నీ నీతి చచ్చిపోవాలి. నీ నీతి సిలువ వేయబడాలి. నీ నీతి క్రీస్తుతో కూడా మరణించడానికి ఉండాలి. నీ నీతి సమాజ్ చేయబడి ఉండాలి.
నీ నీతి సరిపోవాలి. నీ మురికి గడ్డలన్నీ నీ క్రియలు మృతమై ఉండాలి. నీ నీతి సమాధి చేయబడి ఉండాలి. నీ నీతి సిలువ వేయబడాలి. అప్పుడు ఏం జరిగింది? తన నీతితో ఆయన నిన్ను స్థాపిస్తాడు. అంటే ఇప్పుడు మన జీవితం ఎలా ఉండట్టు? ఆయన మొదట నా నీతి నేను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతి గల దానిపై నువ్వు స్థాపించబడేదేమంటే ఆయన నీతితో ఆయన మనం స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతితో మనం స్థాపించబడాలంటే మన నీతి పోవాలి. మన మురికి గుడ్డ లాంటి క్రియలు కలిగిన మన నీతి చనిపోవాలి. అది సిలువ వేయబడాలి. అది చనిపోవాలి. అది పూర్తిగా సమాధి చేయబడాలి. అప్పుడే అంటే నీ నీతి పోయినప్పుడు ఆయన నీతి ద్వారా ఆయన ఏం చేస్తాడు? నిన్ను స్థాపిస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట యేసు ప్రభువు స్పష్టంగా చెబుతాడు, నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు. మరి ఎవరు పిలవటానికి వచ్చాడు? పాపుల్ని పిలవటానికి వచ్చాడు. అంటే మనం నీతిమంతులు అనుకుంటే మనం దేవుని ద్వారా స్థాపించబడలేం. క్షమించండి, మన నీతి చనిపోవాలి. మన నీతి, మన స్వనీతి కానీ మన నీతిని మనం ఆధారం చేసుకునేది కానీ మనకై మనం నీతిమంతులు అనుకునే స్వభావం జీవితం అంతా కూడా సిలువ వేయబడాలి. అప్పుడు ఆయన నీతి ద్వారా ఆయన మనం స్థాపిస్తాడు. ఆయన నీతి ద్వారా ఎగ్జాంపుల్ ఒక మాట మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా చూడండి. ఇది వాక్య పెలుగులు అనుకోవద్దు, మనకు అర్థమయ్యే రీతిలో చెబుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు సునీతారెడ్డి కాలనీ మొత్తం కూడా, అంటే చాలా చోట్ల నాకు తెలియదు, సునీతారెడ్డి కాలనీ మొత్తం కూడా చాలా మందికి గృహాలు ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చినాయి? మనకి గవర్నమెంట్ అతను ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అతను ఇచ్చాడు కాబట్టి మనం ఇల్లు కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తాను అని చెప్పి నీకు నువ్వు అప్లై చేసుకోమన్నాడు అనుకోండి. నువ్వు అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది? ఆల్రెడీ నీకు ఉందా కాబట్టి రిజెక్ట్ అవుతుంది. అది లేకపోతే నువ్వు యోగ్యుడివి. మరి అది తీసేసుకుంటేనన్నా ఇంకోటి ఇవ్వగలుగుతారు. అది ఉంటే నీకు ఇవ్వబడదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? నీ నీతి నీకున్నప్పుడు దేవుని ద్వారా ఏం రాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి అంతే ఉపమానంగా, నీలో ఉన్న నీతిని నువ్వు తీసేసుకున్నప్పుడు కొత్తగా ఆయన నీతి నీ మీద మీరే నాకు పిల్లల్ని జడగొట్టేది. మీరే పక్కన పంపించండి, వాళ్ళు పక్కన పంపించండి. అసలు పిల్లల్ని మనం చెడగొట్టకూడదు. వాళ్ళు సండే స్కూల్ పంపించాలా. ఎంత బాధపడినా, మీరు బాధపడినా, వాళ్ళు బాధపడినా బయట పంపించండి. సండే స్కూల్కి వెళ్ళాలి. కాబట్టి తర్వాత నేను వస్తే 2 దెబ్బలు వేస్తా. మళ్ళీ సేవకుడు మా మనవని కొట్టాడే మీరు బాధపడదు, మా అబ్బాయిని కొట్టాడే మళ్ళీ పోనీ మాకు బాధపడినా నేనేం చేయను. మన పుత్రుడే నాకు, మీ పుత్రుడే వెనక చూడు. అంటే బయట పంపించాలా. గారం అన్నది దేవుని మందిరంలో పనిచేయదు. గారం అన్నది. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతూ వచ్చిందంటే నీతి. అంటే నీ నీతి నీ దగ్గర ఉన్నప్పుడు దేవుని నీతి నీలో ఉండదు. నీలో నీ నీతి స్థాపించబడినప్పుడు, నీలో నీ నీతి ఉన్నప్పుడు, మురికి గుడ్డలు లాంటి నీ నీతి నీలో ఉన్నప్పుడు దేవుని నీతి నీలో స్థాపించబడదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఖాళీ చేయబట్టావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఖాళీ చేయబడి అనుభవం వస్తావో అప్పుడు ఆయన నీతితో నువ్వు స్థాపించబడతావు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన నీతితో నిన్ను స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ మురికి గుడ్డలు లాంటి నీతి, నీ స్వనీతి, నీకు ఇష్టమైన నీతి, నిన్ను గనపరుచుకునే నీతి, అది చనిపోవాలి. అది సమాధి చేయబడి, అది సమాధి చేయబడి. నీ నీతి నీకున్నప్పుడు ఆయన నీతి ద్వారా నువ్వు ఎలా స్థాపించబడతావు? బైబిల్లో ఒక మాట ఉంది, ఒకే వరలో 2 కత్తులు ఉంటాయా? సరే, బైబిల్ అని మనం చెబుతాం జనరల్గా అంటున్నాం, ఒకే వరలో 2 కత్తులు ఉంటాయా? అత్త కోళ్ళు ఒకే ఇంట్లో నివసించడం అన్నది అది కష్టం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి తెలుసా? ఎవరో వాళ్ళు చచ్చిపోవాలి. అప్పుడే సంతోషంగా ఉంటారు. అందరు అత్త కోళ్ళు కాదండి నేను అనేది. కొంతమంది అత్త కోడల మధ్యలో ఎప్పుడు చూసినా పచ్చగడ్డి అయితే బగ్గుమనమాట. ఎందుకని కారణం? ఒకే వరలో 2 కత్తులు ఉండలేవు. యాస్టీస్గా మన నీతి దేవుని నీతి ఒకేలాగా ఒకే వరలో ఉండలేవు. పోతే మనదన్నా పోవాలా, లేదా దేవునిదన్నా పోవాలి. దేవుని పోతే మనం ఎక్కడికి వెళ్తాం? పరవశిని పాట పాడుకుంటే నరకానికి వెళ్తాం. అంటే మన నీతే పోవాలి. మన స్వయంతో కూడినటువంటి నీతి సరిపోవాలి. అందుకంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు అన్ని తెలుసనే భక్తుడు కొరకు ఆయన రాలా. ప్రభా, నేను పాపినైనా నన్ను క్షమించు, నీ ఎదుట తలెత్తడానికి కూడా యోగ్యుని కాదన్న వ్యక్తిని తీసుకుని నీతిమంతుడిగా తన నీతిని ఆ పాపంలో ఉన్న వ్యక్తిలో తన పాప జీవితం తీసివేసి తన నీతిని స్థాపిస్తున్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, కలువరిశిల రక్తం ద్వారా నీలో ఉన్న భీతిని దూరం చేసి ఆయన నీకు చేయాలనుకుంటున్న కార్యం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాడు? నీతి ద్వారా నిన్ను స్థాపించాలనుకుంటున్నాడు.
నువ్వు స్థాపించబడాలని దేవుని ప్రణాళిక, నువ్వు కొట్టివేయబడాలని కాదు. చూడండి, యేసు ప్రభువు అనేక కొండలు ఉపమానంగా చెప్పని కొన్ని సందర్భాల్లో కూడా చెబుతూ వస్తాడు. ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక చెట్టును చూసి అది ఫలించకపోవడం చూడగా దాన్ని శపించినప్పుడు అది ఎలా అయిపోయింది? ఎండిపోతూ వచ్చింది. మరొక ఉపమాన రీతిలో చెప్పాడు ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి చెట్టు గురించి. తోట మాలి వలే ఆయన బతిమలాడిన అనుభవాన్ని కూడా చెబుతున్నాడు. నేను షార్ట్ కట్లో కంప్లీట్ చేసేస్తున్నా త్వరగా. బతిమలాడుతూ వస్తున్నాడు. ఎందుకు బతిమలాడుతున్నాడు? అయ్యా, ఈ సంవత్సరంలో దాని నుంచి దానికి ఎరివేస్తాను, మంచి నీరు పెట్టి దాన్ని ఫలించేటట్టు నేను ఖైదనం చెల్లిస్తానని. ఎందుకంటున్నాడు? అది ఈ సంవత్సరం అన్న స్థాపించబడాలి మంచిగా, ఈ సంవత్సరం అన్న గట్టిగా నీతి కలిగిందిగా స్థాపించబడాలి. ఈరోజు గత సంవత్సరం ఎలా జీవించడం అన్నది అయిపోయింది క్రీస్తులో. కనీసం ఈ సంవత్సరం నీ నీతిని చంపు. నేను నీతిమంతుడు కదా అనుకునే స్వభావాన్ని చంపేసి, నువ్వు అసలు నీతిమంతుడే కాదు, నువ్వైనా నేనైనా, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన నీతిలో మనల్ని నింపటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నీతిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ నీతిలో ఉండాలంటే, ఆయన నీతిలో నువ్వు ఉండాలంటే, నీ నీతిని చంపుకుని బలలో పాల్గొంటే ఆయన నీతి ద్వారా నువ్వు స్థాపించబడతావు. నువ్వు ఆయన నీతి ద్వారా స్థాపించబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా. బైబిల్ రాబడితే వచ్చింది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఏ నీతిమంతులు? ఆయన నీతి ద్వారా, ఆయన నీతి ఎవరైతే స్థాపించాడో, ఆయన నీతి ద్వారా ఎవరైతే జీవిస్తూ వచ్చారో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. సో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మొదట నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు వెళ్ళే మందిరానికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నీ నీతి చచ్చిపోవాలి. దేవుని నీతితో నువ్వు స్థాపించబడితే అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడు నీకు కూడా క్షేమం ఉంటుంది. బలలో పాల్గొన్నా నీకు ఆశీర్వాదం ఉంటాయి. నువ్వు నీతితో, నీ నీతిని నువ్వు ఆధారం చేసుకుని, మురికి గుడ్డ లాంటి నీతిని నువ్వు ఆధారం చేసుకుని, నీ స్వనీతిని ఆధారం చేసుకుని బలలో పాల్గొంటే ఆయన నీతిని నా హృదయాల్లో స్థాపించబడదు. అప్పుడు మనం బలలో పాల్గొన్నా దేవుని తీర్పు కొరకు. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దారండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14 వచ్చింది. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 4. 15 నిమిషాల్లో మొత్తం ముగించాలి. 4వ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? 4వ మాట చూసినట్లయితే, ఆయన కలవశుల యొక్క రక్తం ద్వారా నీలో ఉన్నటువంటి నాలో ఉన్న భీతిని ఆయన దూరం చేసి ఇంకా మనం చేయాలనుకుంటున్నది. మొదటి కోణం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ప్రశస్తమైన రత్నముతో సరిహద్దు వేయాలనుకుంటున్నాడు. 2, నీలాంజనముతో అంటే వైడూర్యంతో నేను కట్టాలనుకుంటున్నాడు. 3, నీతి గల దానిగా స్థాపించాలనుకుంటున్నాడు. 4వదిగా చూసినట్టయితే, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించి వారు నిన్నెవరైతే బాధ పెడతారు వాళ్ళని దేవుడు నీకు దూరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వాళ్ళు దూరంగా వెళ్ళాలంటే నువ్వేం చేయాలా? నువ్వు దేవుని బాధ పెట్టకూడదు. ఏం చేయాలా? మన దేవుని బాధ పెట్టి, ప్రభువా నన్ను బాధించే వాళ్ళందరూ నాకు దూరం అయిపోవాలంటే నువ్వు దేవుని దూరంగా ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను బాధించేవారు, నువ్వు భయపడక్కర్లా, నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఖచ్చితంగా దేవుడు దూరం చేస్తాడు. అలా వారిని దేవుడు దూరం చేయాలంటే నువ్వు మొదట దేవుని బాధించకూడదు. బైబిల్ ఒక మాట, నీవు నీ పాపముల చేత నన్ను విసికించితివి. ఇంకా దారుణమైన మాట ఏంటి? ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటి చూడండి. దేవుడు నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే దాని ఏంటి? ఆ మాటకు అర్థమైంది చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో. దేవునికి ఇంతగా దేవుడు బాధపడేటట్టు మనం ఎందుకు జీవించాలి? దేవుడు సంతాపం నొందుతున్నాడు, హృదయాన్ని నొచ్చుకుంటున్నాడు. ఇంకా ఆయన ఎంతగానో బాధపడటానికి కారణం ఏంటి? మనం ఆయన బాధ పెడతాం. ఎవరిళ్ళు? దేవుని కుమారులు నరుల కుమార్తెని చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారంట. అంటే దేవుని బిడ్డలో లోకంలోకి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలో పాపంలోకి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలో లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని బాధ పెట్టినట్టే. అలా బాధ పెట్టినప్పుడు మనం బల దగ్గరికి వచ్చి, నన్ను బాధ పెట్టే వాళ్ళందరినీ దూరపరిచి నన్ను మాత్రమే బతికించు ప్రభా అన్నావు అనుకో, నిన్ను మాత్రమే చంపుతాడు, అందరినీ బ్రతికేస్తాడు. నీ కోరిక అదే కదా. ఏంటి? నన్ను బాధించే వారి దగ్గర నుంచి దూరంగా ఉండాలన్నది నీ కోరిక. దూరం చేస్తాడు, అసలు ఈ లోకం నుంచే దూరం చేసేసేస్తాడు. అప్పుడు సరిపోతే నువ్వు ఏడత్తం తప్పక అప్పుడు ఏం లేదు, ప్రభా నేను పొరపాటున అన్నానే అనంగానే నిజంగా ఈ లోకం నుంచి తీసేసేవా, నువ్వు ఏడిసిన మళ్ళీ వస్తావా? అవకాశం లేదు. అందుకే వాక్యం మాట్లాడినప్పుడే సరి చేసుకోవాలి. ఆయన అన్నాడు, నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఓకే, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నీకు ఎవరి ద్వారా అయితే నీకు భయం వస్తుందో వాళ్ళని నీ దగ్గర నుంచి దూరం చేస్తానన్నాడు. మంచిదే. ఆయన
నిన్ను బాధపరిచే వారిని నీ దగ్గర నుంచి దూరం చేయాలంటే నువ్వు ఆయన్ని బాధపరచకూడదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఆయన బాధపరుస్తూ బలలో పాల్గొంటారు? ఏనా మట్టి తిరుగుతున్నా? ఎన్నిసార్లు ఆయన బాధపరుస్తూ బలలో పాల్గొంటావు? ఎన్ని రోజులు? గత సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం అంతా కూడా బాధ పెడుతూనే ఉంటావు బలలో పాల్గొన్నప్పుడల్లా. నీ మాటలు బట్టో, నీ ప్రవర్తన బట్టో, నీ ఉద్దేశాలు బట్టో, నీ ఆలోచన బట్టో ఆయన బాధపడుతూనే ఉంటాడు. ఆయనను మన గ్రహింపు లేకుండా, ఆలోచన లేకుండా మన బలలో పాల్గొంటూనే వచ్చాం. కానీ ఈరోజు మాట్లాడుతున్నాయి కదా, ఇంకెంతకాలమని నేను మిమ్మల్ని సహించాలి? ఇంకెంతకాలం? పాత నిబంధనలు రాయబడుతూ వచ్చింది ఇంకెంతకాలమని. కొత్త నిబంధనలు కూడా రాయబడుతూ వచ్చింది. మార్క్స్ వార్తలో 9వ అధ్యాయం కూడా మోషే అంటాడు కదా, ఓ మోర్కో తరుము వారులారా, నేను ఎంతకాలమని మిమ్మల్ని సహించును? ఇంకెంతకాలం? మోగదయం పట్టిన పిల్లవాడిని తండ్రి దగ్గరికి యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు వారు పలుకుతున్నటువంటి మాట ఏంటి? ఆ మాట చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? ఇంకెంతకాలమైనా సహించాలి? ఇంకెంతకాలమైనా సహిస్తూ వెళ్ళాలి? గత సంవత్సరం అంతా ఆయన బాధ పెట్టావు, గత సంవత్సరం అంతా ఆయన దుఃఖపరిచావు, గత సంవత్సరం అంతా ఆయన నిన్ను సృష్టించినందుకు, నీకు రక్షణ ఇచ్చినందుకు, నీకు మారుమనసు ఇచ్చినందుకు, నీ జీవితాన్ని మార్చినందుకు ఆయన హృదయంలో నొచ్చుకునేంతగా బాధ పెడుతూ వచ్చావు. కనీసం ఈ సంవత్సరంలో మొదటి ప్రభు పునరుద్ధాన రోజు ఆయన జీవితం మార్చు. గత సంవత్సరం అంతా ఎంతో దుఃఖపెట్టి ఎంతో బాధ పెడుతూ వచ్చావు. అయిపోయింది, మంచిదని నేను అయిపోయింది, ఇక ఆ జీవితాన్ని ముగింపించాడు. కనీసం ఈ సంవత్సరంలో నేనైనా ఈ మొదటి ప్రభు పునరుద్ధానపు రోజు, ఈ యొక్క మొదటి పునరుద్ధానపు రోజు బాల దగ్గరికి వచ్చినప్పుడైనా ఆయన్ని ఎక్కడ దుఃఖపరుస్తున్నావు? ఆయన నీకు దూరం ఉండడానికి కారణం ఏంటి? ఆయన ఎంత బాధిస్తున్నావు? ఏ విషయాన్ని బట్టి ఆయన బాధిస్తున్నావు? నీ మనస్తత్వాన్ని బట్ట, నీ ఆలోచన బట్ట, నీ జీవితాన్ని బట్ట, నీ ప్రవర్తన బట్ట, నీ క్రియలను బట్ట, దేని బట్టి ఆయన బాధించబడుతున్నాడు? అది గుర్తెరుగు. మొదట నువ్వు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉంటారంటే, నిన్ను బాధించేవారు నీకు దూరంగా వెళ్ళాలంటే నువ్వు దేవుడు బాధించకూడదు. నీ వల్ల దేవుడు బాధపడకూడదు. నీ వల్ల దేవుడు బాధించబడే అనుభవం రాకూడదు. అలాంటి అనుభవంలోకి వస్తే నువ్వు దేవుణ్ణి బాధించి నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటావేమో, దేవుణ్ణి బాధపరిచి నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండాలని అనుకుంటావేమో. దేవుడు నిన్ను దూరం చేస్తాడు. ఇక్కడ ఏమంటాడు? భయపడకము, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారంట. అంటే ఎవరైతే మనల్ని బాధిస్తారో వాళ్ళని దూరం చేస్తాడు. మనం దేవుణ్ణి బాధిస్తే ఇంకంతే, దాంట్లో ఏం లేదు. ఏ కొలత, ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం దేవునితో బాధిస్తే మనల్ని దేవుడు దూరం చేసుకునేవాడు అంటాడు. అసలు ఆయన ఏమంటాడు? ఆయన మనల్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడతల్లా. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రమ్మన్నాడు. ఆయనేమో మనం దూరం చేసుకోకుండా దగ్గరికి పిలుచుకుంటే మన యొక్క జీవితాన్ని బట్టి, మనం ఆయన బాధ పెట్టిన జీవితాన్ని బట్టి ఏమవుతుంది? ఆయనకు దూరంగా మన ప్రవర్తన బట్టి మనం దూరం చేసుకుంటున్నాం. అలా ఆయనకు దూరం అయిపోయి బహుశా బలలో పాల్గొంటే తీర్పు తెచ్చుకుంటాం. అని ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, నువ్వు భయపడదు, నిన్ను బాధించే వారు నీకు దూరంగా ఉంటారు. నువ్వు కూడా నన్ను బాధిస్తున్నావు, నాకు దూరంగా నువ్వు వెళ్ళక మునిపే సరి చేసుకో. నువ్వు ఏ విషయంలో అయితే నన్ను బాధిస్తున్నావు, ఏ ఆలోచన, ఏ ఉద్దేశాలకు అయితే నన్ను బాధిస్తున్నావు, దాన్ని సరి చేసుకో. అప్పుడు నిన్ను బాధించేవారు నేను దూరపరుస్తాను అంటాడు. నువ్వు సరి చేసుకోకుండా ప్రియ సోదరుడు, నువ్వైనా నేనే సోదరి బలలో పాల్గొంటే తీర్పుని తెచ్చుకుంటావు. నువ్వు ఆయన బాధిస్తున్నట్టే సరి చేసుకోకుండా, సరైన జీవితం లేకుండా, అయోగ్యమైన రీతిలో పరీక్షించుకోకుండా, ఇంకా సరి చేసుకోకుండా బలలో పాల్గొంటే ఆయన బాధించినట్టే. ఎంతకాలమని బాధిస్తావు? ఎంతకాలమని నిన్ను ఆయన సహించాలి? ఎంతకాలమని నువ్వు పెట్టే బాధలైనా సహిస్తూ ఉండాలి? ఇంకెంతకాలమని ఆయన సహిస్తూ బాధలు పడుతూ వేదన పడుతూ ఎంతకాలమని ఇంకా ఆయన ఉంటూ రావాలి? నీ వల్ల ఇంకెంతకాలమని సహనం ఓపిక కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సహజంగా మన బిడ్డలు మనకేదైనా బాధపరుస్తుంటే ఒకసారి చూస్తాం, రెండుసార్లు, మూడోసారి ఏమంటాం? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం. ఏమంటావు? ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదా ఎక్కడికో కూడా బారా అంటాం లేదా? ఎందుకు? మనం ఆ బాధ వేదన వాళ్ళు బాధపరుస్తున్న చూడగా తట్టుకోలేక నువ్వు వెళ్ళిపో అంటాం. నీ రక్త మాంసం కలిగి పుట్టినటువంటి బిడ్డలే నేను బాధిస్తే వెళ్ళిపోమంటావే? నీ కొరకై తన రక్తాన్ని కూడా చిందించినటువంటి ప్రభు నీ కొత్త జీవితాన్ని ఇచ్చి నేను నూతన అనుభవంలో నడిపిస్తున్నప్పుడు, నీ పాపాలు క్షమించినప్పుడు నువ్వు బాధిస్తుంటే దేవుడు అలా అనకూడదా? అంటే నీకు ఒక న్యాయము, దేవునికి ఒక న్యాయమా? అది కరెక్టేనా? గుర్తించుకో ప్రియ సహోదరుడు, సహోదరి. భయపడద్దు. నిన్ను బాధపరిచేవారిని దేవుడు దూరపరుస్తాడు. అయితే నువ్వు దేవుని బాధపరచుకోవాలి.
అయోగ్యమైన రీతిలో పాల్గొనడం ద్వారా బాధపరుస్తున్నావా? నీ ప్రవర్తన ద్వారా ప్రభుని బాధపరుస్తున్నావా? నీ మాటల ద్వారా ప్రభుని బాధపరుస్తున్నావా? నీ నడిచే నడక ద్వారా ప్రభుని బాధపరుస్తున్నావా? దేని ద్వారా నువ్వు ప్రభుని బాధపరుస్తున్నావు? అది నువ్వు సరి చేసుకుంటే నిన్ను బాధించేవాళ్ళు దేవుడు దూరపరుస్తాడు. నువ్వు అది సరి చేసుకోకుండా బల్ల పాల్గొంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఇది 4వ మాట. 5వ విషయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 15వ వచనం. జనులు గుంపు కూడినను వారు నా వల్ల కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు. ఏమంటున్నారండి? జనులు గుంపు కూడినను వారు నా వల్ల కూడరు. అంటే కొంతమంది గుంపులుగా కూడినా అది నా వల్ల జరిగింది కాదని దేవుడు అంటాడు. మరి ఏమన్నాడు? నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అవుతారు. అంటే నీకు ఎవరైతే విరోధంగా గుంపుగా కూడతారో వాళ్ళు ఏమవుతారు? నీ పక్షపు వారు అవుతారు. ఇక్కడ గమనించు. సరే, నీకు విరోధంగా ఎవరైనా గుంపు కూడుతుంటే అది దేవుడు కూడమన్న వారు కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా కూడారు, ఒకే వాళ్ళని వదిలేరు. ఇక్కడ ఏమంటాడు? నీకు విరోధంగా ఎవరైనా గుంపుగా ఉంటే వాళ్ళు నీ పక్షపు వారు అవుతాడు అన్నాడు. అంటే నీకు విరోధంగా కూడినటువంటి సమూహం అంతా నీ పక్షపు వారుగా ప్రభు చేయడానికి ఇష్టపడినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ఆయన పక్షపు వాడుగా ఉండాలి. ఆయన వైపు నువ్వు ఉండాలి. ఎవరి వైపు? ఆయన వైపు నువ్వు ఉండాలి. ఆయన వైపు ఉంటేనే కదా నీకు ఆ ధన్యత. అవునా కదా? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరి పిలాతు దగ్గర తీసుకురాబడినప్పుడు ప్రజలందరూ ఎవరి వైపు ఉన్నారు? పిలాతు వైపు కాదక్క. ప్రజలందరూ ఎవరి వైపు ఉన్నారు? సాతాను ప్రేరేపణ వైపు ఉన్నారు. మరి ఒక్కడే మిగిలిపోయింది. ప్రజలందరూ ఏమంటారు? ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి అంటారు. కానీ యేసు ప్రభు ఒక్కడే ఏం చేస్తున్నాడు? ఆయన ఒక్కడే మిగిలిపోతూ వచ్చాడు. మిగతా వారందరూ కూడా ఆయన సిలువేయండి సిలువేయండి అని అంటూ వస్తున్నారంటే అందరూ ఏ వైపు ఉన్నారు? ఏ వైపు? సాతాను వైపు ఉంటూ వచ్చారు. సాతాను వైపు ఉంటున్న ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? వాళ్ళందరూ గుంపు కూడటం ద్వారా ఆ గుంపు కూడిన వారందరినీ ప్రభు ఏం చేశాడు? ఆయన కలువరి శిలువ ద్వారా తిరిగి ఆయన పక్షపు వారుగా చేశాడు. ఇప్పుడు ఎవడైతే సిలువేమన్నాడో ఇప్పుడు వాడే యేసు ప్రభు నిజమైన దేవుడే నమ్మాడు. ఈ కార్యం జరగడానికి కారణం ఏంటి? మనం సరిగా ఉంది. యేసు ప్రభు వారు అలా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు విరోధంగా కూడిన వారందరూ ఆయన వైపు మళ్ళుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నువ్వు దేవునికి విరోధంగా ఉండకూడదు. ఒక మాట అంటాడు కదా, ఇక్కడ నువ్వు ఆయనకు విరోధంగా ఉంటే, నువ్వు ఆయనకు విరోధంగా జీవిస్తూ వస్తే ఆయన నీకు విరోధం అవుతాడు. ఎందుకు ఆ మాటకు అర్థం చెప్పమంటారా? ఆయన నీకు విరోధం అవుతాడు అన్నదాని సాదృశ్యం ఏంటి? నన్ను గనపరచు వారిని నేను గనపరిచేదని అన్నాడు. నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. అంటే నువ్వు ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన నీకు అనుకూలంగా ఉంటాడు. నువ్వు ఆయనకు విరోధంగా ఉంటే ఆయన నీకు విరోధంగా ఉంటాడు. ఆయన నీకు విరోధంగా ఉన్నప్పుడు నువ్వెన్ని చేసినా అవి సఫలం అవ్వవు. ఆయన నీకు విరోధంగా ఉన్నప్పుడు నువ్వెన్ని చేసినా అవి ఫలించు. అందుకే ఆయనకు విరోధంగా మనం ఉన్నప్పటికీ అది ఫలించే జీవితం కాదు. ఆశీర్వాదం పొందుతున్నాం అనుకుంటాం కానీ ఫలించు. కానీ ఇక్కడ ఏమంటాడు? జనులు గుంపు కూడినను, వాళ్ళందరూ ఒక గుంపుగా అయినా అది నా వలన జరిగింది కాదు. పోనీ నీకు విరోధంగా గుంపు ఒకటి తయారైనా అది నీ పక్షపు వారుగా ఏదటి నేను చేస్తా. ఎవరంటున్నాడు? కలువరిశిల్లో తన రక్తంను కార్చి మనలో ఉన్న భయాన్ని భీతిని దూరం చేసిన ప్రభు ఆయన చేయాలనుకుంటుంది నీకు విరోధంగా కూడిన గుంపుని నీ పక్షపు వారుగా చేయాలనుకుంటాడు. అలా చేయాలంటే నువ్వు దేవునికి విరోధంగా ఉండకూడదు. దేవునికి విరోధంగా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవునికి విరోధంగా ఉంటావో అప్పుడు నీకు దేవుడు విరోధం అవుతాడు. అప్పుడు నువ్వు బలలో పాల్గొన్నా, ఇప్పుడు మన విరోధులు మన ఇంటికి వస్తే మనమే సంతోషిస్తామా? మన విరోధులు మన ఇంటికి వస్తే భోజనం పెడతామా? వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతాను కూడా ఇష్టపడం. ఎందుకంటే మన విరోధులు కాబట్టి. సో మన విరోధులు మన ఇంటికి వస్తే మనం మాట్లాడినప్పుడు దేవునికి విరోధం అయినప్పుడు ఇంకా నువ్వు దేవుని యొక్క కుమారుని యొక్క బలలో పాల్గొంటే దేవుడు ఇష్టపడినట్ట. దేవుడు మాట్లాడుకోకుండానే నువ్వు బలలో పాల్గొంటున్నాడు. తద్వారా ఏమైంది? నష్టం చెప్పుకుంటావు. అలా నష్టం రాకూడదంటే నీవు దేవునికి ఎక్కడ విరోధంగా ఉండవు దాన్ని సరి చేసుకో. నువ్వు దేవుని పక్షాన ఉండవు. శత్రువు యొక్క సమూహంలో కూరిపోయి సాతాను యొక్క సమూహంలో నువ్వు నిమగ్నమైతే నువ్వు దేవుని పక్షం నుండి వెళ్ళిపోయావు. మోషే ఒక మాట అంటాడు. మోషే కాదు, దేవుడు డైరెక్ట్గా మోషే ద్వారా పలికిస్తున్న మాట. మోషేకు విరోధంగా గుంపు కూడినప్పుడు ఎవరు వాళ్ళు? కోరాహు సమూహం కూడినప్పుడు ఒక
మాట రాయబడి వచ్చింది. మోషే, లేవీలు దేవుని పక్షం ఉండగా వారందరూ పక్కకి వెళ్ళిపోయారు. కోరాహు సమూహం కూడా పక్కన ఉండదు. మోషే వారిని చూసినప్పుడు భూమి నోరు తెరిచి వారిని మింగేసింది. కారణం ఏంటి? వారు దేవునికి విరోధంగా సమకూడిన వారు. దేవునికి ఎందుకు చెబుతున్నంటే మీరు అలా అవ్వాలని కాదు, అలాంటి నష్టం మనం తెచ్చుకోవద్దు. దేవునికి విరోధంగా కూడినటువంటి గుంపు ఏమైంది? భూమి నోరు తెరిచి మింగేసింది. ఇంత నష్టం దేనికి? దేవునికి విరోధం. మనం కూడా బలలో పాల్గొనేటప్పుడు దేవునికి విరోధమైనటువంటి సమూహంగా కానీ బలలో పాల్గొంటే మన నష్టం మనం తెచ్చుకుంటాం. కానీ దేవుడు అలా మనకు నష్టం తేవాలని కాదు, నీ విరోధిని నీ పక్షంగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని పక్షం నుండి దేవుని మార్గంలో నడిస్తే నీకు ఎవరైతే విరోధులు ఉంటారో వాళ్ళు నీ పక్షాన్ని అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఇది అన్నమాట. 5వ మాట, 6వ విషయాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. నీ పక్షపు వారు అవుతారంటే లొంగిపోతారని అర్థం. నీ పక్షమున లొంగిపోతారు. 6వ మాట, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అయ్యా ఇదిగో జాషువా బ్రదరు, నా కృప అని పెద్దగా చదవసలా, అర్థమైందా? మీ కృప ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది కాబట్టి పెద్దగా చదవసలా. నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా కృప నిన్ను విడిచిపోదు. నీ కృప కాదు, దేవుని కృప. ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట ఏమని రాయబడితే వచ్చిందండి? నా కృప నిన్ను విడిచిపో. మెట్టెలు తత్తరిల్లినను పర్వతములు తొలగిపోయినను. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను మెట్టులు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపెట్టి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కృపను మనకు కనపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే నా కృప నిన్ను విడిచిపోదంటే నేను ఎట్టన్నా పోతాను, నీ కృప అయితే నాకు ఇవ్వు ప్రభు అంటే సరిపోద్దా? నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళకూడదు. మొదట చెప్పబడుతూ వచ్చింది, తప్పిపోయిన కుమారుడు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాడు? తండ్రిని విడిచిపెట్టాడు. తండ్రిని విడిచిపెట్టడం ద్వారా తప్పిపోయిన కుమారుడికి ఏం జరిగింది? పొట్టు తినే స్థితి వచ్చింది. స్నేహితులు మోసం చేశారు. అరే తీసుకురారా మీ నాన్న దగ్గర నుంచి నీ డబ్బంతా తీసుకురారా, మనం వ్యాపారం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పిన వారు ఏం చేశారు? తన దగ్గర అన్ని ఉన్నప్పుడు చక్కగా ఉన్నారు, తన దగ్గర అన్ని పోతున్నప్పుడు కూడా వెనక జారుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒంటరి వాడికి అయిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రిని కాదనుకుని వెళ్ళిపోతూ వచ్చాడు. తండ్రిని వద్దనుకుని వెళ్ళిపోతూ వచ్చాడు. ఇప్పుడు ఒంటరి వాడు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరికి తినటానికి కూడా లేదు. ఎక్కడో ఒక చోటకి వెళ్ళి పందులు మేపుతున్న స్థలంలో పందులు తినేటటువంటి పట్టు తినడానికి వెళ్ళి. నీ తండ్రి దగ్గర ఎలాంటి ఆహారం ఉంది చెప్పండి? సమృద్ధైన ఆహారం ఉంది. ఆయనే చెబుతాడు కదా, నా తండ్రి అంటే సమృద్ధైన ఆహారం కలదు. సమృద్ధైన ఆహారాన్ని విడిచిపెట్టి, తృప్తిపరిచే ఆహారం విడిచిపెట్టి, ఆనందాన్ని ఇచ్చే ఆహారాన్ని విడిచిపెట్టి నువ్వెందుకు పొట్టు తినడానికి వెళ్ళాలి? అసలు నిన్ను దేవుడు ఎలా నిర్మించాలనుకున్నాడు? నీ తండ్రి నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? ఎలా చూడాలనుకున్నాడు తిరిగి వచ్చిన తర్వాత చూపిస్తాడు. ఎలా చూపిస్తున్నాడు? విందు చేసాడు, చక్కగా చెప్పులు దొరికిస్తాడు, వస్త్రాలు వేస్తున్నాడు, ఉంగరం కూడా పెడుతున్నాడు, కుర్చీ మీద కూర్చోబెడతాడు, సింహాసనం. అట్లా దేవుడు మనం చూడాలనుకుంటుంది. ఆ అనుభవంలో దేవుడు మనం చూడాలనుకుంటుంది. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఇంకా పొట్టు తినే అనుభవంకి వెళ్ళిపోతున్నాం. ఇంకా పొట్టు తింటేనే ఉంటాం. ఇంకెంతకాలం పొట్టు తింటాం? ఇంకా ఎంతకాలం అని పొట్టు తింటాం? దేవుడు నిన్ను చూడాలనుకున్న కూడా వేరు, దేవుడి పైన కనుకున్న ప్రణాళిక వేరు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టెలు తత్తరిల్లిన ఆయన తన కృపని నిన్ను విడిచిపెట్టి వెళ్ళకోకుండా కాపాడాలనుకుంటాడు. నీతో తన కృపను కనపరచాలనుకుంటున్నాడు. కానీ నీవు నేను ఎలా ఉంటాం? తప్పిపోయిన కుమారుడు వలె తండ్రిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి, చెప్పుడు మాటలు పాపలు పడిపోయి పట్టు తినే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసహ్యమైనది ఏంటి? పంది. ఆ పందులు దీన్ని అసహ్యమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? కుమారుడు. నీ తండ్రి ఇంటికాడ శ్రేష్టకరమైన ఆహారం ఉంది, సమృద్ధైన ఆహారం ఉంది, ఆనందాన్ని ఇచ్చే ఆహారం ఉంది, వెలగలిగినట్టు వస్త్రాలు ఉండి. ఆ తిరిగి వచ్చేవాడు ఎలా ఉన్నాడు తెలుసా? బట్టలు అన్ని చిరిగిపోయి, తినటానికి లేక గడ్డం మెరిసిపోవడం, గడ్డం పెరిగిపోయి, తల ఇంట్రుకలు మెరిసిపోయి, తల ఇంట్రుకలు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, తల ఇంట్రుకలు మెరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, మొహం అంతా కూడా ఒక రకంగా ఉండి, తండ్రి గుర్తుపట్టలేని స్థితిలో బహుశా వచ్చి ఉండొచ్చు. కానీ తండ్రి తన బిడ్డ ఎలాంటి చూసి నడకను బట్టి అయినా గుర్తుపట్టగలడు. ఎంత దూరం నుండి వస్తున్నా ఆమె నా కుమార్తె అని గుర్తుపట్టగలడు తండ్రి.
అలా గుర్తుపెట్టాడు. మొహం అంతా కూడా మార్పు చెందిన, తల మీద ఎంటుకలు మర్చిపోయినా గడ్డం మర్చిపోయా, సారీ తల మీద ఎంటుకలు ఎక్కువైపోయినా గడ్డం ఎక్కువైపోయినా మనిషి ఎలా ఉండా తన నడకను బట్టి చూసి అతను నా కుమారుడే, అతను నా కుమారుడే మరొకడు కాదు అని టక్కనే దిగ్గునే ఆ ఇంటి మీద నుండి దిగి వచ్చి కుమారుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటాడు. కుమారుడు మాట అనక మునిపే, తండ్రి పరలోకములో విరోధమని ఎదుట పాపం చేశారన్న సంబోధన రాకమునిపే కౌగిలించుకుంటాను, దగ్గర తీసుకుంటాను. ఇప్పుడు చెబుతాడే, కుమారుడా అస్సలు నేను నిన్ను చూడాలనుకున్న స్థితి ఏంటో తెలుసా, ఇప్పుడు చూపిస్తారా. తీసుకెళ్ళాడు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి వధించండి బలి పశువు. ఓ పశువును వధించారు. ప్రజలందరూ పిలిచి విందు తయారు చేశాడు. ఇంకా మంచి వస్త్రములు ఇచ్చాడు, మంచి సింహాసనం ఇచ్చారు, ఉంగరాలు ఇంకేమేమి పెట్టారు. దేవుడు నిన్ను చూడాలనుకుంది పొట్టు తినేవాడిగా కాదు. ఎలా చూడాలనుకుంటాడు? మెట్టులు తత్తరిల్లిన, పర్వతాలు తొలగిపోయినా ఆయన కృప నిన్ను విడిచిపెట్టుకోకుండా నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? తిరిగి వచ్చిన కుమారుడికి తండ్రి ఎలా చేశాడు అలా నిన్ను చూడాలనుకుంటాడు. తిరిగి వచ్చి తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత కుమారుడు ఎలా ఉన్నాడు అలా నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అలా నువ్వు ఉండాలంటే నువ్వు ఆయన విడిచిపెట్టాలి. బహుశా విడిచిపెట్టి మన జీవితంలో ఏమైనా సరే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాలు ఉంటే ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి రా. ప్రభు ఇదిగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, పర్వతాలు తొలిగిపోయిన మెట్టు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపెట్టగలవు, కానీ నేను విడిచిపెట్టే నీ కృపలో నుండి కూడా దూరంగా వెళ్ళిపోయా. ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నా, పొట్టు తినే జీవితం నుండి తిరిగి నీ దగ్గరకు వస్తున్నా. ఆ తొలగిపోయిన కుమారుడు నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి ఆశీర్వాదంతో కూడిన దీవెనలు మరలా ఇచ్చావో అవి నాకు కావాలి, మరలా ఇవ్వు. నన్ను విడిచిపోయినటువంటి కృప నాకు ఈ ప్రభు అంటే మాట తప్పేవాడు కాదు దేవుడు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వేగిరి పడేవాడు దేవుడు. సో రోజు తిరిగి వస్తే పొట్టు తినే జీవితాన్ని తీసివేసి తిరిగి ఆయన నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు ఆ స్థితిలో దేవుడు తీసుకొస్తాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన మన జీవితాల్లో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాము, తిరిగి వద్దాం. అప్పుడు ఆయన ద్వారా తిరిగి వచ్చిన కుమారుడు ఎలా సన్మానించబడ్డాడు అలా సన్మానించబడిన వారి బల్లో పాల్గొనాలి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయం 4 కాదమ్మా 6. ఇక 7వ విషయం చూడాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ విషయం 10వ వచనం. అది చాలా. కాబట్టి 7వ మాట, ఆయన కలువరి శిలువలో నీ కొరకే ప్రాణం పెట్టి చనిపోయి లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా నీలో ఉన్న భయం భీతిని దూరం చేసి ఇంకా ఆయన నీకు చేయాలనుకుంటున్నది 7వది ఏం చేయాలనుకుంటున్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోయి, అంటే ఆయన నిబంధన తొలగిపోకుండా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ నిబంధన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా క్రీస్తు ద్వారా సమాధాన విషయమైన నిబంధన నెరవేర్చబడింది. అంటే ఆయన నీకు ఏదైతే నిబంధన చేశాడు అది తొలగిపోదంట. మరి ఆయన చేసిన నిబంధన తొలగిపోదన్నప్పుడు ఎప్పుడో దాకొద్దు. ఎప్పుడు దాకొద్దు? 31st నైట్ బల్ల దగ్గర ఏ నిబంధన మనం చేసుకున్నాం? బలలో పాల్గొన్న వారు ఉంటారు కదా, 31st నైట్ ఉన్నారా లేదా? ఉన్నాం. ఏమని తీర్మానం చేసుకున్నాం బల్ల దగ్గర? ఏం నిబంధన చేసాం దేవునితో? ఏ నిబంధన చేసామో చెప్పటానికి కూడా నోట్లో నుంచి రాలేనంత నిబంధన దేవునితో చేసాం. అయితే మరి అది ఎందుకని ఇప్పుడు కాపాడుకోలేకపోయాం? జస్ట్ 4 రోజులు, 1st, 2nd, 3rd, 4th, ఇది 4వ తారీఖే కదా ఈరోజు. మరి ఎందుకని ఆ నిబంధన మనం కాపాడుకోలేకపోతే వచ్చాం? 4 రోజులకి ఆ నిబంధన తప్పిపోయామా? 31st నైట్ మనం చేసుకున్న నిబంధన ఏంటి? ఆయన అన్నాడు కదా, మెట్టులు తత్తరిల్లు పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదాడు. ఆయన తన నిబంధన నీ దగ్గర నుంచి తొలగించినప్పుడు నువ్వెందుకు ఆయన దగ్గర నుంచి తొలగిపోవాలా? ఆయన దగ్గర నుంచి నువ్వెందుకు తొలగిపోయినా నువ్వు రావాలి? ఎందుకు? ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు చూడండి. ఆయన ఎంత గొప్ప తీర్మానంతో ఉన్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన నీ దగ్గర నుంచి తొలగిపోదన్నాడు. ఆయన తన నిబంధన మన దగ్గర నుంచి తొలగించినప్పుడు నీవు నేను ఎందుకు మన నిబంధనలు తొలగించుకోవాలి? నీవు నేను ఎందుకు ఆయన దగ్గర నుంచి తొలగిపోవాలి? దేవునితో చేసిన నిబంధన ఎన్నిసార్లు తొలగిపోతూ వచ్చావు? ఇప్పటి నుండి ప్రభా 2025 ఎలా జీవించినా ఈ సంవత్సరం నేను మంచిగా జీవిస్తా, ఈ సంవత్సరం మాదిరికరంగా ఉంటా, ఈ సంవత్సరం సువార్త చెబుతా, ఈ సంవత్సరం పరిచర్య చేస్తా, ఈ సంవత్సరం వాక్యం చెబుతా, ఈ సంవత్సరం సేవ చేస్తా, ఈ సంవత్సరం ఈ పరిచర్య చేస్తానని
తీర్మానం చేసుకున్న మనము ఇప్పుడు ఎలా ఉన్నాం? జస్ట్ 4 days లోనే ఎలా అయిపోతున్నాం? గమనించు. ఆయన సమాధానంతో కూడినటువంటి నిబంధనను తొలగించట్లా. ఆయన ఎట్లాగైతే సమాధానంతో కూడిన నిబంధన చేశాడో దాన్ని తొలగించినప్పుడు నీవు నేను ఆయన దగ్గర నుంచి ఎందుకు తొలగిపోవాలి? ఎంతకాలమైన ఆయన దగ్గర నుంచి తొలగిపోతావు? ఎక్కడికి నువ్వు తొలగిపోయినా చివరికి ఆయన దగ్గరికి రావాలి. నువ్వు పాపంలో పడినా తీర్పు కొరకు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు మంచిగా జీవించిన ఆ బహుమానం కొరకు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఆయన దగ్గరికి రావాలి. భూమి తాను చుట్టూ తాను గుండ్రంగా తిరిగి ఒకే మరలా తిరుగుతున్నట్టే నువ్వు ఎక్కడికి తిరిగినా తిరిగి ఆయన దగ్గర రావాలి. ఇంకా మనకు అర్థమైన రీతిలో చెబుతూ చూడండి. ముఖ్య ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపిస్తావు. ఎక్కడ చూపించిన చివరికి ముఖ్య ఏడా ఉంది, ఏడ దగ్గర రావాల్సింది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళా పాపం చేసి లోకంలోకి వెళ్ళా తిరిగి ఆయన దగ్గర రావాలి తీర్పు కొరకు. మంచిగా క్రైస్తవ జీవితాన్ని జీవించి దేవుని దగ్గరికి వెళ్ళా తిరిగి ఆయన దగ్గర ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన దగ్గరికి రావాలి. ఒక మనిషి తీర్పుకైనా ఆశీర్వాదం కొరకైనా దేవుని కొరకైనా తిరిగి ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి. ఈరోజు బల దగ్గరికి ఎలా వస్తున్నావు? తీర్పు పొందటానికి వస్తున్నావా? జీవాన్ని పొందుకోవడం గంటలు ఉంటాయిలే ఉన్నాను. తీర్పు కొరకు వస్తున్నావా? దేవుని ఆశీర్వాదాల కొరక. ఏ నిబంధన అయితే నువ్వు తొలగిపోయావు, ఏ నిబంధన అయితే దేవుడు శాశ్వత కాలం ఉండే నిబంధన నీ పట్ల చేశాడో ఆ నిబంధన నువ్వు తొలగిపోతే తీర్పు కొరకే బల దగ్గరికి వచ్చినట్లే. ఆయన చేసిన నిబంధన ఆయన తొలగిపోయినప్పుడు నువ్వు తొలగిపోతున్నావు. దేవునితో మనం చేసుకున్న నిబంధన, ఆయన చేసిన నిబంధనలో నుండి మనం తొలగిపోయినా, మనం చేసుకునే నిబంధనలో నుండి మనం తొలగిపోయినా తీర్పు మనకే. అందుకే లోకంలో సామెత ఉండేది, చెప్పొచ్చో లేదు కానీ తప్పుగా అర్థం చేసుకోండి. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఎవరికి? ఆకు మనమే. ఆకు మనమే. నీవు దేవుడు నీతో చేసిన తొలగిపోయిన నిబంధనలను నువ్వు తొలగిపోయినా, లేదా నీవు ఆయన కొరకు ఆయనలో చేసుకున్న నిబంధనలు నువ్వు తొలగిపోయినా చివరికి నష్టం మనకే. దేవునికి ఏముండదు. ఆయన మనం కాకపోతే ఇంకోళ్ళు ఏర్పరచుకుంటాడు. ఆయనకు ఉంటారు కదా. లోకంలో ప్రజలందరూ ఆయన వారే. ఆయన ఎవరినైనా సరే ప్రేరేపణ కలిగిసుకొస్తాడు, ఎవరినైనా సరే తన కొరకు వాడుకుంటాడు. మనమైన పర్మనెంట్ లేదు. కానీ మనం ఏం చేయాలా? ఆయనకు ఏదైతే మనం నిబంధన చేసామో ఆయన దగ్గరకు వచ్చి బల దగ్గరకు వచ్చి ఇది చేయను, ఈ పొరపాటు చేయను, పాపం చేయను, ఇది తప్పు ప్రభు ఇక చేయనని ఏ నిబంధన అయితే ఆ బల దగ్గర చేసామో ఆ నిబంధన మనం కలిగి ఉంటాం. దాన్ని కాపాడుకోలేక. నిబంధన అంటే తీర్మానం. ఒక తీర్మానం మనం చేసుకుంటున్న బల దగ్గరికి వచ్చి నేను ఇది ఈ పాపం చేయనని ఏ నిబంధన చేసుకుంటున్నా దాన్ని కాపాడుకోవాలి. అలా లేనప్పుడు ఆ నిబంధన నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు తీర్పు కొరకే బల దగ్గరికి వస్తున్నట్టే తప్ప ఆశీర్వాదం కొరకు. మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? దేవుడిచ్చే బహుమానం జీవకిరీటాన్ని పొందుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర తీర్పు కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని దగ్గర కంటే ధవళ సింహాసనం ఎదుట ఆయన ప్రత్యక్షమై ఆయన ఆకాశం మేఘాడుకు వచ్చినప్పుడు ప్రేమ విందు అయిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన సింహాసనం ఎదుటికి మనం జీవకిరీటాన్ని పొందడానికి వెళ్ళాలి తప్ప తీర్పు కొరకు వెళ్ళకూడదు. ఒకవేళ అలా తీర్పు కొరకు మనం వెళ్తే ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించిన, ఇంత మార్మోసు, ఇంత బాప్తిసం పొంది, ఇంతగా క్రీస్తులో భక్సింగ్ గారి యొక్క సావాసం, ప్రార్థనాపరుడు, ప్రార్థనా వీరుడు అనేటువంటి భక్సింగ్ గారి యొక్క అనుభవంలో నేను ఉంటారా ప్రత్యక్షతలను చెప్పుకొని చివరికి తీర్పుకి వెళ్తే ఏం ప్రయోజనం? ఉపయోగం ఉందా? వద్దు. ఈరోజు సరి చేసుకుందాం. ఆయన అంటున్నాడు, కలువరి శిలువలో మన కొరకే రక్తం కార్చి మనలో ఉన్న భీతిని దూరం చేసి మనకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రభు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు? మొట్టమొదటిగా ప్రశస్తమైన రత్నమంతా ఆయన నీకు సరిహద్దులే అనుకుంటాడు. 2 నీలాంఛనంతో అంటే వైడూర్యంతో నేను కట్టాలనుకుంటాడు. 3 నీతి గల దానికి నేను స్థాపించాలనుకుంటాడు. 4 నేను బాధించేవారు నీకు దూరం చేయాలనుకుంటున్నాడు, నీ పక్షవారు అయ్యేటట్టు చేయాలనుకుంటాడు. 5 నీకు విరోధం గుంపుకూడేవారు నీ పక్షవారికి చేయాలనుకుంటాడు. 6 ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలనుకుంటాడు. 7 ఆయన నిబంధన మన దగ్గర తొలగించకూడదు అనుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు చేయాలంటే మనం సరిచేయబడాలి. వాళ్ళ దగ్గరికి సరిచేయబడి యోగ్యమైన రీతిలో, నమ్మకమైన రీతిలో, విశ్వాస జీవితంలో సరిచేయబడిన అనుభవంలో మనం బలలో పాల్గొంటే అప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి 7 అంతల ఆశీర్వాదం మనం చేస్తాం. మనం అలా సరి చేసుకోకుండా అయోగ్యమైన రీతిలో పాల్గొంటే వీటిల్లో ఆపోజిట్ చెప్పబడి మన జీవితంలోకి వస్తాయి. అలా నష్టం తెచ్చుకోకుండా ఆపోజిట్ చేసి జీవితం నష్టం తెచ్చుకోకుండా దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో వాటి ద్వారా ఆశీర్వాదాలు పొందడం కొరకు మనం సరి చేసుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో బలలో పాల్గొందాం. ఎవరికి వారు అటు ఇటు చూడద్దు. మౌనంగా మనల్ని మనం విమర్శించుకుని అసలు మనం తీర్పులోకి వస్తున్నామా? దేవుని దగ్గర చేసిన నిబంధన తొలగిపోయామా?
ఆ ప్రమాణం ఏది, ఆ వడంబడికి ఏదో మనం పరీక్షించుకుని ప్రభు వలలో పాల్గొన్నాం. అటు ఇటు చూడదు, ఎవరికి వారు పరీక్షించుకున్న వారమే. మన జీవితాలు మాత్రం, మన హృదయాలు మాత్రమే చూద్దాం, అటు ఇటు చూడదు. చాలా మందికి ఉన్న చెడ్డాలు బట్టి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అటు ఇటు చూస్తారు, ఆరాధించి చేసేటప్పుడు అటు ఇటు చూస్తారు, పుస్తకాలు చూస్తారు, రాస్తా ఉంటారు. ఇవన్నీ చేయొద్దు, అది చెడ్డాలు బట్టి. అది కూర్చుందాం, మన హృదయాన్ని మాత్రమే చూసుకుందాం. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా నిన్ను దర్శిస్తున్నాడు, ఎలా నిన్ను సంధిస్తున్నాడు, దాన్ని మాత్రమే నువ్వు చూడు. నీతో మాట్లాడే విధానం సరి చేసుకో. ఎక్కడ తొలగిపోయావు, ఎక్కడ నిబంధన నుంచి విడిచిపెట్టింది, ఎక్కడ దేవునికి దూరంగా ఉంటున్నావు, సరి చేసుకో. దేవుడు నేను ఎక్కడ నువ్వు దేవుని నేను కట్టుకోకుండా, దేవుడు నేను ఎక్కడ కట్టబడుకోకుండా నీ మనసును స్వాధీనపరచుకోవట్లేదు, ఎక్కడైతే నువ్వు సరిహద్దులు లేవో ఒకసారి సరి చేసుకో. ఈరోజు వాక్య పిలుపులు సరిహద్దులు వేసుకో, వాక్యానుసారంగా జీవిస్తే నీ జీవితం ధన్యం. సరి చేసుకుని బలలో పాల్గొనేటట్టు చూడదు.